నాలాంటి నక్క ఒకటి తిండి లేక బక్కచిక్కి తిండి కోసం వెతుకుతూ యుద్ధ భూమి చేరింది. అక్కడ ఏనుగులతో పాటు సైనికుల్ని కూడా చూసింది. నోరూరిపోయి వాటి మీదపడి తిందామనుకున్నంతలో పెద్ద శబ్దం వినవచ్చింది. ఆ శబ్దానికి భయపడి పారిపోబోయి మూర్ఛపోయింది. కాస్సేపటికి మూర్ఛ్ నుంచి తేరుకుంది. భయపడకుండా జాగ్రత్తగా చుట్టుపక్కల చూసింది. చూస్తే ఎక్కడి మర్రిచెట్టు కింద నగారా కనిపించింది. యుద్ధనగారా. యుద్ధం ముగిసిపోవడంతో ఊరికే పడి ఉంది. గాలికి మర్రి ఊడలు, కొమ్మలు ఊగుతూ నగారాని తాకుతున్నప్పుడల్లా అది మోగుతోంది. ఇందాక విన్న శబ్దం అదే. ఓస్, ఇదా అనుకుంది నక్క. ధైర్యం తెచ్చుకుంది. భయపడి పారిపోతే ఆహారం దొరికేది కాదు. భయపడకుండా చూసింది కాబట్టే అన్నీ వివరంగా తెలిశాయి. దాంతో హాయిగా కడుపు నిండా తిని ఎంచక్కా వెళ్ళిపోయింది. అన్నాడు దమనకుడు. నువ్వు చెప్పదలచుకున్నది ఒక్క ముక్కలో చెప్పు అడిగాడు పింగళకుడు. మరేం లేదు మహారాజా, దేనికీ భయపడకూడదు. అనవసరంగా ఎక్కువగా ఊహించుకోకూడదని నా అభిప్రాయం. సరేగాని ఇప్పుడేం చేద్దామంటావు? మీరు అనుమతి ఇస్తే ఆ రంకె ఎవరు వేశారు? ఎక్కడ వేశారు? ఎందుకు వేశారు? ఇవన్నీ కనుక్కొస్తాను అన్నాడు దమనకుడు. పింగళకుడికి కావాల్సింది అదే. రంకె వేసిన శత్రువు బలాబలాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఎలా తెలుసుకోవాలా అనుకుంటున్నాడు. కాగల కార్యం దమనకుడు తీరుస్తానంటున్నాడు. ఇంకేముంది? నిరభ్యంతరంగా ఒప్పుకున్నాడు. ముందా పని చేసిరా. శత్రువుని అన్ని కోణాల్లోనూ చదివిరా. అలా చదివి నువ్వొస్తే తర్వాత దానిని ఎలా ఎదుర్కోవాలో, ఎలా మట్టుబెట్టాలో నేను ఆలోచిస్తాను అన్నాడు పింగళకుడు. దమనకుడు తోక ఊపుకుంటూ ముందుకు నడిచాడు. ఇదిగో, వెనక్కి పిలిచాడు పింగళకుడు. చెప్పండి రాజా, ఎదుటివారి బలాబలాలు చూసుకుని మరీ మాట్లాడు. సమయోచితంగా మాట్లాడు. మన గురించి అవసరమైతే 4 మంచి మాటలు చెప్పు. వీలైతే భయపెట్టు. నీకివన్నీ బాగా తెలుసుననుకో, కాకపోతే చెప్పాల్సిన బాధ్యత రాజుగా నామీదుంది. అందుకని చెబుతున్నాను. వెళ్ళిరా అన్నాడు పింగళకుడు. దమనకుడు పరుగందుకున్నాడు. రాజుకి కనిపించే వరకు పరుగుదీసి, తర్వాత నింపాదిగా నడవసాగాడు. పైఅధికారి చెబితే అందుకుంటాడు అన్నట్టుగా ఉండాలి సేవకుడు. అలాగే నటించాలి. అధికారి కంటికి కనిపించేంత వరకు హడావుడి చేసి, అపై నెమ్మదించాలి. ఆ తీరులోనే దమనకుడు నెమ్మదిగా నడుస్తూ ఇలా ఆలోచించసాగాడు. ఎలాగైనా మళ్లీ రాజుకి దగ్గరవ్వాలి. దగ్గరయి రాజుకి సలహాదారు, సన్నిహితుడు అనిపించుకుంటే ఆ హోదానే వేరు. తనని చూసి జంతువులన్నీ భయపడతాయి. భయంతో గౌరవిస్తాయి. కావాల్సింది అదే అనుకున్నాడు దమనకుడు. బురద రాదారిలో అడుగుజాడల్ని బట్టి వెతుకుతూ సంజీవకుణ్ణి చేరుకున్నాడు. బలంగా దిట్టంగా ఉన్న సంజీవకుణ్ణి చూసి ముందు భయపడినా, తర్వాత ధైర్యం తెచ్చుకుని ఇలా కేకేశాడు. సంజీవకా! సమాధానంగా దమనకుణ్ణి చూశాడు సంజీవకుడు. నేనెవరో తెలుసా? ఈ అడవిని ఏలుతున్న ధన మృగరాజుకి బాగా కావాల్సినవాణ్ణి. నా పేరు దమనకుడు. రాజుగారు పింగళకుడు పంపితేనే నేను నీ దగ్గరకు వచ్చాను. ఇందాక నీ రంకె నేను, రాజుగారు ఇద్దరం విన్నాం. నాకేం అనిపించలేదుగాని, రాజుగారికి బాగా కోపం వచ్చింది. అయ్యయ్యో! భయపడ్డాడు సంజీవకుడు. భయపడకు, నేనున్నాను అన్నాడు దమనకుడు. తమ దయ అన్నాడు సంజీవకుడు కృతజ్ఞతగా. దయ చూపించాల్సింది రాజుగారు. వారు దయ చూపించాలంటే ముందు రాజుగారిని నువ్వు దర్శించుకుని, రంకె వేసి తప్పు చేశాను, క్షమించండి అని అడగాలి. అడిగితే రాజుగారు తప్పకుండా క్షమిస్తారు. తర్వాత నిన్ను తన పరివారంలో చేర్చుకుంటారు. రాజుగారి ఎద్దు వచ్చిందని చెప్పాను. అంతే. భయంతో వణికిపోయాడు. అంటే సంజీవకుడు మీకు శత్రువు కాదు. సేవకుడు. ఎందుకైనా మంచిదని సంజీవకుణ్ణి వెంటబెట్టుకుని వచ్చాను. మీరు ప్రవేశపెట్టమంటే పెడతాను అన్నాడు దమనకుడు. ప్రవేశపెట్టు చెప్పాడు పింగళకుడు. వచ్చి సంజీవకుణ్ణి కలిశాడు దమనకుడు. నీ అదృష్టం బాగుంది. రాజుగారు మంచి కళనున్నాడు. పద, వెళ్ళి కలుద్దాం. సంజీవకుణ్ణి వెంటబెట్టుకుని వచ్చాడు దమనకుడు. పింగళకుణ్ణి చూస్తూనే దన్నం పెట్టాడు సంజీవకుడు. నువ్వు నా శత్రువు కాని పక్షంలో మిత్రుడుగా ఉండిపో. మంత్రిగా మా ఆస్థానంలో కుదురుకో. నీకు నాకు మనిద్దరికీ బాగుంటుంది. ఈ అడవిని పాలించడం కష్టంగా ఉంది. నువ్వు నాకు తోడుంటే ఇబ్బంది ఉండదనిపిస్తోంది. ఏమంటావు అడిగాడు పింగళకుడు. మీ ఆజ్ఞ శిరసావహిస్తాను. మీరు చెప్పినట్టుగానే నడుచుకుంటాను అన్నాడు సంజీవకుడు.
రోజులు గడుస్తున్నాయి. పింగళకుడికి ప్రీతిపాత్రుడైపోయాడు సంజీవకుడు. పింగళకుడికి సంజీవకుడి తోడిదే లోకం అయిపోయింది. సంజీవకుణ్ణి విడిచి పింగళకుడు క్షణం కూడా ఉండలేకపోతున్నాడు. ఇద్దరూ ఒకరికొకరు తోడు నీడైపోయారు. ఇది దమనకుడు భరించలేకపోయాడు. పింగళకుడు, సంజీవకుడు స్నేహితులైపోయారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు. కలిసి ప్రయాణిస్తున్నారు. కలిసి తింటున్నారు. కలిసి కబుర్లాడుకుంటున్నారు. వారి మధ్యకు ఇంకొకరు చొరుకునే అవకాశమే లేకుండా పోయింది. దమనకుణ్ణి ఇద్దరూ పట్టించుకోవడం మానేశారు. దానిని భరించలేకపోయాడు దమనకుడు. కరటకుణ్ణి కలిశాడు. దమనకుణ్ణి చూస్తూనే కరటకుడు అంతా గ్రహించాడు. ఇలా అన్నాడతనితో, చూశావా, నువ్వు ఒకటి అనుకున్నావు, ఇంకొకటి అయింది. అదే నేను చెప్పింది. రాజుల తీరే వేరు. వారు ఎవరిని చేరదీస్తారో, ఎందుకు చేరదీస్తారో ఎవరికీ అంతుచిక్కదు. చెబితే విన్నావా? పట్టించుకోకపోవడాన్ని, కనీసం పన్నెత్తి పలకరించకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు దమనకుడు. పింగళకుణ్ణి, సంజీవకుణ్ణి విడదీయాలి. వారిద్దరి మధ్య మిత్రభేదం సృష్టించాలి. స్నేహితుల్ని శత్రువుల్ని చెయ్యాలి. ఎలా చెయ్యాలి? ఏం చేస్తే వాళ్ళిద్దరూ శత్రువులవుతారు? దీని మీదే సాటి మంత్రి కరటకునితో చర్చించసాగాడు దమనకుడు. శత్రువుని ఎదుర్కోవడంలో శారీరక బలం కరవైనప్పుడు బుద్ధిబలాన్ని ఉపయోగించి ఎదుర్కోగలగాలనుకున్నారిద్దరూ. అందుకు సంబంధించి ఓ కథ చెప్పుకున్నారు. మరో కథ కూడా చెబుతానన్నాడు దమనకుడు. చెప్పు చెప్పు అడిగాడు కరటకుడు. తెలివిగల కుందేలు యుక్తిగా మృగరాజు సింహాన్నే చంపేసిన కథ ఇది. బుద్ధిబలానికి సంబంధించే ఇది కూడా చెబుతాను, విను అన్నాడు దమనకుడు చెప్పసాగాడిలా. ఇలాగే ఒకానొక అడవి. ఆ అడవిలో సత్వసారం అనే సింహం ఉండేది. చాలా బలమైన సింహం అది. పైగా ఆ అడవికి అది రాజు. క్రూరత్వం కూడా బాగా హెచ్చు. దాంతో ఇష్టం వచ్చినట్టుగా వేటాడుతూ జంతువుల్ని తినసాగిందది. కొంచెం కొంచెం తింటూ ఏ జంతువుని పూర్తిగా తినకుండా రోజుకి 4-5 జంతువుల్ని కొరికి పారేసేది. రోజుకి 4-5గురు చనిపోవడం, బలగం సన్నగిల్లిపోవడం జంతువులు తట్టుకోలేకపోయాయి. భయపడిపోయాయి పాపం. దాంతో కిందా మీదా పడి చర్చించి అన్నీ సింహాన్ని కలిశాయి. ఏంటిలా మూకమ్మడిగా వచ్చారు? గర్జించింది సింహం. ఏం లేదు మహారాజా, మీతో ఓ చిన్న విషయాన్ని విన్నవించుకుందామని వచ్చాం. ఏంటది? మా సంగతి మీకు తెలిసిందే కదా. మేమంతా బక్కప్రాణులం. మీరేమో బలశాలి. మీరు తలచుకున్నారంటే మమ్మల్నందర్నీ ఇట్టే చంపేసి తినేస్తారు. మీ ముందు మేమెక్కడా? పైగా మీకు అనుక్షణం ఆహారం కావాల్సిన వాళ్లం. ఈ సంగతి ఇలా ఉంచితే దయచేసి మాదో చిన్నమాట మీరు మన్నించాలి. వేడుకున్నాయి జంతువులు. ఏంటో చెప్పండి అడిగింది సింహం. ఇష్టం వచ్చినట్టుగా మీరు మమ్మల్ని వేటాడుతూ 4-5గుర్ని రోజుకి చంపుకు తింటున్నారు. ఏ ఒక్కరినీ పూర్తిగా తినడం లేదు సరికదా. మమ్మల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నారు. చావుకి మేము సిద్ధమే. కాకపోతే ఎవరి వంతు ఎప్పుడన్నది ముందుగా తెలిస్తే బాగుంటుందని మేము ఓ నిర్ణయానికి వచ్చాం. ఏంటా నిర్ణయం? ఇక నుంచి రోజుకొకరుగా మేము మీకు ఆహారమవుతాం. మీరు వేటాడనక్కర్లేదు. మేమే మీ దగ్గరికొచ్చి తినమని వేడుకుంటాం. ఒక్కరిని పూర్తిగా తిని కడుపు నింపుకోండి. 4-5గుర్ని చంపకండి. మీరిందుకు ఒప్పుకుంటే మేము కొంచెం భయం లేకుండా అడవిలో తిరుగుతాం. తిండి సంపాదించుకుంటాం. లేకపోతే ఇటు తిండి లేక, అటు మీమీది భయంతో చనిపోవడం బాధగా ఉంది అన్నాయి జంతువులు. సింహం కాళ్లా వేళ్లా పడ్డాయి. బతిమలాడాయి. ఏ కళనున్నదో సింహం అందుకు ఒప్పుకుంది. అప్పటి నుంచి రోజుకొకరుగా జంతువులు ఆహారం కాసాగాయి. రేపు సింహానికి ఆహారం ఎవరన్నది జంతువులన్నీ కూడబలుక్కుని నిర్ణయించేవి. ఆ నిర్ణయాన్ని ఎవరూ కాదనకూడదు. కొనసాగుతోందలా. కొన్నాళ్లు గడిచాయి. ఒకరోజు ఓ చిన్న కుందేలుని పిలిచి ఇలా అన్నాయి జంతువులు. ఈ రోజు సింహానికి ఆహారంగా నువ్వు వెళ్ళాలి. ఈ రోజు నీ వంతు. ఆ మాటకి కుందేలు మూర్ఛపోయింది. అయ్యయ్యో అనుకుంటూ జంతువులన్నీ బాధపడ్డాయి. ఇంతలో తేరుకుంది కుందేలు. కన్నీళ్లు పెట్టుకుంది. నాకిలా రాసి పెట్టి ఉంది. ఏం చేస్తాం? జరగాల్సింది జరుగుతుంది. జరగని అని జంతువులకి వీడ్కోలు చెప్పింది. మెల్లిగా నడుచుకుంటూ సింహం దగ్గరికి బయల్దేరింది. నడుస్తూ ఇలా ఆలోచించింది. సింహం తనని తినేస్తుంది. చనిపోవడం ఖాయం. అందులో అనుమానం లేదు. అయితే చనిపోయే ముందు తెలివిగా ఆలోచించి చావు నుంచి తప్పించుకోవాలి. అలా తప్పించుకునేందుకు ప్రయత్నించడం తప్పు కాదు.
పాపము కాదు మంచి ఉపాయాన్ని ఆలోచించాలి. ఫలించిందా బ్రతుకుతాను. ఫలించలేదు. చావు తప్పదు సంతోషంగా బలైపోతాను. ఉపాయం తట్టింది కుందేలుకి తట్టిన ఉపాయానికి ఎంతగానో మురిసిపోయింది. బ్రతుకుతానన్న ఆశతో బంగారు కలలు కంటూ ఒక చెట్టు నీడన కాసేపు కునుకు తీసి కావాలనే ఆలస్యంగా సింహం దగ్గరికి చేరుకుంది. సమయానికి జంతువు రాలేదు. పైగా ఆకలి కుందేలును చూస్తూనే కోపగించుకుంది. పోనీలే అని ఊరుకుంటే మీరిలాగే ప్రవర్తిస్తారు. అడిగారు కదా అని రోజుకొకరిని తింటా అని ఒప్పుకున్నాను. రావాలి కదా. సమయానికి రాకపోతే ఎలాగా ఆకలితో చస్తున్నాను. ఎందుకు ఆలస్యం అయింది? సమాధానం చెప్పలేకపోయింది కుందేలు. భయంగా ముడుచుకుపోయింది. ఊరుకునేదిలేదు. ఇక మీ అంతు చూస్తాను ఊగిపోయింది సింహం. రెండడుగులు వేసింది. మహారాజా పిలిచింది కుందేలు. ఆగి వెనకి తిరిగి చూసింది సింహం. అసలు ఏం జరిగిందంటే మహారాజా, మీ దగ్గరకి వెళ్ళమని జంతువులన్నీ నన్ను పొద్దునే పంపాయి. వేళపట్టున మీ దగ్గర ఉండాలని కూడా చెప్పాయి. ఉంటా నన్నాను. బయల్దేరి వస్తున్నాను. వస్తూంటే దారిలో ఓ సింహం కనిపించింది. సింహం కనిపించిందా? అవును మహారాజా. అది ఏ అడవిలోదో ఇక్కడికొచ్చింది. నన్ను చూసి ఆగు అంది. నేను ఆగలేదు. పరుగున వస్తున్నాను. వస్తూంటే అడ్డం పడింది. ఏమే చెవుల పిల్లి, ఆగమంటే ఆగడం లేదు. సింహం అంటే అంత భయం లేకుండా పోయిందా నీకు? నా సంగతి తెలుసా? నేనెవరు అనుకుంటున్నావు? అని అడిగింది. మీరు ఎవరైతే నాకెందుకు? మీరైతే మా మహారాజు సత్వసారం కాదు. నేను మా రాజుగారిని కలవాలి. సత్వరం కలవాలి. తప్పుకోండి అన్నాను. సత్వసారమా? రాజా? వాడెవుడు? ఈ అడవికి నేనే రాజుని. అడవికి ఒకడే రాజు. ఆ రాజుని నేనే. నన్ను కాదని నువ్వు ముందుకు కదిలావో చంపేస్తాను అన్నది. అది కాదంటూ ఎంతగా నచ్చజెప్పబోయినా వినలేదా సింహం. పైగా ఏందో తెలుసా మహారాజా? ఏవంది? కోపంతో కళ్ళెర్రగా చేసుకుని అడిగింది సింహం. సత్వసారం లేదు, భూసారం లేదు. దాని పేరే బాగోలేదు. అది రాజా. నేనొప్పుకోను. ఎక్కడుందది? చూపించు. దాన్ని నిన్నూ కలిపి తింటాను అన్నది. ఎక్కడా సింహం గొంతు చించుకున్నాడు సత్వసారం. చూపించు దాన్ని. దాన్నో క్షణం కూడా బతకనియను. పద. ఎందుకు మహారాజా లేనిపోని గొడవలు? ఆకలితో అల్లాడిపోతున్నారు మీరు. మీరింత ఆకలిగా ఉంటారని తెలిసే తప్పించుకుని పరిగెత్తుకు వచ్చాను. అయినా వెంటపడిందది. చిక్కలేదు. రండి. ముందు నన్ను భోంచెయ్యండి. ముందు దాన్ని భోంచేస్తాను. పద అంది సింహం. ఎక్కడా సింహం అంటూ సత్వసారం కుందేలును అనుసరించింది. ఆవేశంతో ఆకలితో ఊగిపోతున్న సింహాన్ని ఓ బావి దగ్గరగా తీసుకు వచ్చింది కుందేలు. ఇందులో మహారాజా, ఈ బావిలో ఉంది ఆ సింహం అంది. ఏది? అంటూ బావిలోకి తొంగి చూసింది సింహం. నీళ్లలో దాని ప్రతిబింబం కనిపించింది. ఆ ప్రతిబింబాన్ని మరో సింహం అనుకుంది సత్వసారం. గర్జించింది. ప్రతిబింబం కూడా గర్జించింది. ప్రతిధ్వని వినవచ్చింది. నిన్ను అంటూ కోపంగా ఒక్క దూకు దూకింది సింహం. అంతెత్తునుంచి లోతుగా ఉన్న నీళ్లలోకి బావిలోకి పడింది. ఈతరాదు. ఊపిరి ఆడదు. మునిగి చనిపోయింది సత్వసారం. కథ ముగించాడు దమనకుడు. భలే బాగుంది కథ. కుందేలు మాబాగా ఆలోచించింది అన్నాడు కరటకుడు. అదే. అలా ఆలోచించే పింగళకుణ్ణి, సంజీవకుణ్ణి విడదీయాలి. అసలా సంజీవకుణ్ణి చూసుకునే కదా నన్ను దూరంగా పెట్టింది. ఆ సంజీవకుణ్ణి దూరం చేస్తే రాజు నాకు దగ్గరవుతాడు. మంచి ఉపాయం ఆలోచించాలి. ఏం చేయాలబ్బా? ఆలోచించసాగాడు దమనకుడు. కరటకుడు కళ్ళు మూసుకుని ఆలోచనలో పడ్డాడు. కాస్సేపటికి దమనకుడే ఉత్సాహంగా ఇలా అన్నాడు. పింగళకుడి దగ్గర గతంలో కాటకం, పాటకం అని 2 నక్కలుండేవి. ఏమైందో ఏమో, వాటిని తరిమేశాడు పింగళకుడు. ఇప్పుడు వాటితో కథ నడుపుతాను చూడు అని బయల్దేరాడు. క్షేమంగా వెళ్ళి లాభంగా రా కేకేశాడు కరటకుడు. దమనకుడు తోక ఊపుకుంటూ ముందుకు నడిచాడు. నమ్మదగని వాణ్ణి ఎప్పుడూ నమ్మకూడదు. దగ్గరకు చేరదీయకూడదు. చేరదీస్తే కష్టాలు తప్పవు అన్నాడు కరటకుడు. సంజీవకుణ్ణి శిక్షించాల్సిందే. శిక్షించకపోతే మనకే ప్రమాదం అని సలహా కూడా ఇచ్చాడు పింగళకుడికి. జవాబు కోసం చూడసాగాడు. దమనకుడు కూడా పింగళకుడి అభిప్రాయం కోసం వళ్లంతా చెవులు చేసుకున్నాడు. సంజీవకుడు నా మంత్రి.
మంత్రిని హఠాత్తుగా శిక్షిస్తే లోకం ఒప్పుకుంటుందా? అడిగాడు పింగళకుడు. జవాబు ఆశిస్తే రాజు దగ్గర నుంచి ప్రశ్న వచ్చిపడింది. సమాధానం ఏం చెప్పాలో తెలియక కరటకుడు, దమనకుడు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఏం జరిగిందన్నది లోకానికి తెలియదు. జరిగింది లోకానికి తెలియకుండా ఎవరినైనా శిక్షించడం తగదు. శిక్షిస్తే ప్రజలు ఆగ్రహిస్తారు. ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ప్రవర్తించాలే తప్ప వ్యతిరేకంగా రాజు ప్రవర్తించకూడదు. ప్రవర్తిస్తే లేనిపోని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముందు గౌరవం పోతుంది, తర్వాత నాశనం అయిపోతాం అన్నాడు పింగళకుడు. నిజమే, రాజు చాలా చక్కగా ఆలోచిస్తున్నాడు అనుకున్నారు కరటక, దమనకులు. అందుకని ఓ పని చేద్దాం. సంజీవకుని దగ్గరకి దమనకుణ్ణి పంపుదాం. పంపించి చేసిన రాజద్రోహం అతని ద్వారా సంజీవకునికి తెలియజేద్దాం. రాజు కాదనుకున్నవారిని చేరదీయడం తప్పు, పాపం అని హెచ్చరిద్దాం. రాజుగారు కోపంగా ఉన్నారని, మండిపడుతున్నారని, అయినా తప్పు ఒప్పుకుని రాజుగారి కాళ్ల మీద పడితే క్షమిస్తారని చెప్పి చూద్దాం. తప్పొప్పుకున్నాడు, క్షమించమని అడిగాడు. తొలితప్పుగా క్షమించి వదిలేద్దాం. ఒప్పుకోలేదు, అప్పుడు శిక్షిద్దాం అన్నాడు పింగళకుడు. బాగుంది మహారాజా, మీరు చెప్పినట్టుగానే చేద్దాం అన్నాడు కరటకుడు. సంజీవకుని దగ్గరకి దమనకుణ్ణి బయల్దేరమన్నాడు. బయల్దేరాడు దమనకుడు. సంజీకుణ్ణి చేరుకున్నాడు. వస్తోన్న దమనకుణ్ణి అల్లత దూరం నుంచి చూసి ఆనందపడ్డాడు సంజీవకుడు. రారా అంటూ ఆహ్వానించాడు. విషయాలేంటి మిత్రమా అడిగాడు. దమనకుడు మాట్లాడలేదు. బాధగా చూడసాగాడు. ఏమైంది మిత్రమా, ఎందుకలా ఉన్నావు? ఏం చెప్పమంటావు? అన్నీ బాధలే. రాజుగారి కొలువులో చేరడం ఆనందం అనుకుంటాం కాని కాదు, దుఃఖం, పెను దుఃఖం అన్నాడు దమనకుడు. రాజు కొలువు గురించి దమనకుడు వ్యతిరేకంగా మాట్లాడడంతో బెదిరిపోయి, రాజుగారి అనుచరులు అక్కడెవరైనా ఉన్నారేమోనని, ఉంటే ప్రమాదమని అటూ ఇటూ చూశాడు సంజీవకుడు. అనుచరులు ఎవరూ లేరుగాని రాజుగారికి ఇష్టంలేని కాటక పాటకులు ఉన్నారక్కడ. వారిని ఎర్రగా చూశాడు సంజీవకుడు. అంతే, కాటక పాటకాలు దూరంగా వెళ్లి నిలుచున్నారు. అవెందుకు ఇక్కడ తిష్టవేశాయి అడిగాడు దమనకుడు. నాకేం తెలీదు, ఇప్పుడే చూశాను వాటిని అన్నాడు సంజీవకుడు. నువ్వేమో ఇప్పుడే చూశానంటున్నావు, రాజుగారేమో వాళ్లతో నీకెప్పటినుంచో స్నేహం అంటున్నాడు. అవునా? ఆశ్చర్యపోయాడు సంజీవకుడు. నువ్వు ఆ కాటక పాటకాల్ని చేరదీశావని, వాటిని అంటిపెట్టుకుని తిరుగుతున్నావని రాజుగారికి ఎవరు చెప్పారో చెప్పారు. నమ్మేశాడతను. లేదు లేదన్నట్లుగా చూశాడు సంజీవకుడు. పనిమాలా రాజుగారి శత్రువుల్ని చేరదీస్తావా? ఏమైంది నీకు? దీనికిప్పుడు రాజుగారు ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారు? నిన్ను బాగా అసహించుకుంటున్నారు. నీతో ఎవరూ మాట్లాడకూడదంటున్నారు. మాట్లాడితే చంపేస్తానంటున్నారు. అయ్యబాబోయ్, నిజం. నీకీ విషయాలన్నీ చెప్పి నిన్ను వెంట పెట్టుకుని రమ్మని రాజుగారి ఆజ్ఞ. వస్తావా మరి అడిగాడు దమనకుడు. ఏం మాట్లాడాలో తెలియడం లేదు సంజీవకుడికి. జ్వరం వచ్చినట్టుగా ఉందతనికి. భయపడిపోయాడు. గొంతు తడారిపోయింది. దేవుడా అంటూ కళ్ళు మూసుకున్నాడు. కాస్సేపటికి కళ్ళు తెరిచి ఇలా అన్నాడు. నేనెప్పుడూ అందరికీ మంచి జరగాలనే కోరుకుంటాను. శత్రువుకి కూడా మంచి జరగాలనే కోరుకుంటాను. అలాంటిది నాకెందుకు చెడు జరుగుతోంది? నాకు శత్రువులు ఎవరున్నారు? నేనేం అపకారం చేశాను వారికి? అళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడు. రాజుకి ఎంత సేవ చేశాను, ఎన్ని సలహాలు సూచనలు చేశాను. చేసిన సేవంతా వృధాయేనా? ఎవరో ఏదో చెప్పారు, నమ్మేయడమేనా? సొంత ఆలోచనలంటూ రాజుకి ఉండవా? బాధపడ్డాడు సంజీవకుడు. ఎవరే మాట చెప్పినా వినే రాజుల దగ్గర కొలువు చేయకూడదు. చేస్తే చాలా ప్రమాదం అనేవాడు మా నాన్న. ఎందుకు ప్రమాదమో సింహం, ఒంటె కథ చెప్పేవాడు. ఆ కథలో కాకి, నక్క, పులి కలిసి కుట్ర చేసి ఒంటెను సింహం చేత చంపిస్తాయి. బాధాకరం ఆ కథ. అవునా? ఏంటా కథ? చెప్పవు అడిగాడు దమనకుడు. చెప్పసాగాడు సంజీవకుడు. మలయపర్వతాన్ని ఆనుకుని ఓ అడవి ఉంది. ఆ అడవికి దర్పసారం అనే పేరు గల సింహం రాజుగా ఉండేది. ఆ రాజుకి ఓ కాకి, ఓ నక్క, ఓ పులి మంత్రులుగా ఉండేవి. ఈ మంత్రులు అడవిలో తిరుగుతూంటే ఓ రోజు ఓ ఒంటె వాటి కంటబడింది. ఎక్కడ్నుంచి ఇక్కడికి వచ్చావు? అడిగాయి. నేనొక వర్తకుడి దగ్గర ఉండేదాన్ని. అతను నా చేత ఇంతా అంతా కాదు, చెప్పలేనంత బరువు మోయించేవాడు.
బరువు మోస్తూ చాలా సంవత్సరాలు తిరిగాను. ఇక నా వల్ల కాదనిపించింది. అక్కడ్నుంచి పారిపోయాను. ఇక్కడికి వచ్చాను అంది ఒంటె. మంచి పని చేశావు. లేకపోతే ఎంతలేసి బరువులు మోయిస్తాడా? సమర్థించాయి. చూస్తూంటే మీ ముగ్గురూ మంచివాళ్లలా ఉన్నారు. దయచేసి మీతో పాటుగా ఈ అడవిలో నన్ను తిరగనీయండి. తిరగనివ్వడానికి మేమెవరం? మేమేం రాజులం కాదు, మంత్రులం అంది నక్క. నువ్వు ఈ అడవిలో తిరగాలంటే ఇక్కడి మారాజు దర్పసారం, అదే మా సింహం నీకు అనుమతినివ్వాలి. ఆయనకు నిన్ను పరిచయం చేస్తాం. నీ గురించి 4 మంచిమాటలు కూడా చెబుతాం. తర్వాత నీ అదృష్టం. అనుమతి లభించింది కలిసి తిరుగుదాం. లేదు, అప్పటి సంగతి అప్పుడు ఆలోచిద్దాం అన్నది పులి. నువ్వేం భయపడకు, నీకు మేమున్నాం. మాతో రా అంది కాకి. ఒంటె ఆనందానికి హద్దులు లేకపోయాయి. వాటి వెంట రాజు దగ్గరకు చేరుకుంది. నమస్కరించి నిలుచుంది. ఎవరు నువ్వు? అడిగాడు రాజు. ఒంటె ఎవర అన్నది వివరంగా చెప్పింది పులి. అలాగా, నీకేం భయం లేదు. ఈ రోజు నుంచి ఈ ముగ్గురితో పాటు నువ్వు కూడా నా మంత్రివే. ఈ అడవి మనది. నీ ఇష్టం. ఎక్కడ పడితే అక్కడ తిరుగు అన్నాడు రాజు. అభయమిచ్చాడు. ఒంటెకు పట్టపగ్గాలు లేకపోయాయి. తెగ ఆనందించిందది. కొంతకాలం గడిచింది. ఒకరోజు తన మంత్రులు నలుగుర్నీ పిలిచి ఇలా అంది సింహం. ఈ మధ్య నా ఆరోగ్యం బాగా దెబ్బతింది. నీరసంగా ఉంటూంది. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. వేటాడడం నా వల్ల కాదు. అందుకని చెప్పండి మహారాజా, ఏం చెయ్యమంటారు? నా ఆరోగ్యం కుదుటపడేదాకా మీరే నాకు ఆహారాన్ని సమకూర్చాలి. ఏం చేస్తారో, ఎలా చేస్తారో చెయ్యండి. అమ్మో, ఇదేంటిది? ఇదెలా సాధ్యం? కంగారు పడ్డారు మంత్రులంతా. మహారాజా, మా గురించి మీకు తెలియనిదేముంది? చిన్న ప్రాణులం. ఉన్నామంటే ఉన్నాం, లేదంటే లేదు. మీరు వేటాడి ఆహారాన్ని సంపాదిస్తే, మీరు తినగా వదిలేస్తే, ఆ వదిలేసిన దానిని తిని బతికేవాళ్లం. మేము మీకు ఆహారాన్ని సంపాదించి పెట్టగలమా? అంత శక్తి మాకుందా? అంది కాకి. లేదు, తెలుసు. కాని ఏం చేస్తాను? లేచి తిరగలేను. అందుకనే చెబుతున్నాను. నా ఆరోగ్యం కుదుటపడే వరకు మీకు తోచింది, మీకు దొరికిన మాంసం తీసుకుని రండి. అదే సర్దుకుంటాను. అర్థం చేసుకోండి అంది సింహం. తప్పదిక. రాజు ఆజ్ఞను పాటించి తీరాల్సిందేననుకున్నది మంత్రివర్గం అడవిలోకి బయల్దేంది. తలా ఓ దిక్కును ఎంచుకుని గాలించాయి. ఎక్కడా ఎవరికీ మాంసం దొరకలేదు. మధ్యాహ్నం ఊయింది. ఓ చోట కలుసుకుంది మంత్రివర్గం. నీక్కూడా చిన్న మాంసం ముక్క దొరకలేదా? కాకిని దిడిగింది నక్క. మీకే దొరకనప్పుడు నాకు ఎలా దొరుకుతుంది? బాగుంది, నువ్వు గాలిలో తిరుగుతవుగా కాకి. కోపం తెచ్చుకుంది. ఊరుకో, సముదాయించింది ఒంటె. పాపం. ఆకలితో రాజు నకనకలాడుతూ ఉంటాడు. మనమేదో తెస్తామని, పెడతామని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎలా వెళ్లగలం? వట్టిచేతుల్తో వెళ్లడం నేను తట్టుకోలేను. బాధనడింది నక్క. ఇన్నాళ్ళూ రాజు వేటాడి తెస్తే మనం హాయిగా తిన్నాం, కడుపు నింపుకున్నాం. ఇప్పుడు రాజుకి అనారోగ్యం లేవలేని పరిస్థితి. అడగక అడిగాడు ఇంత మాంసం తెచ్చిపెట్టమని. తీసుకురాలేకపోయాం. మనమేం మత్రులం? సిగ్గు సిగ్గు అంది కాకి నిస్సహాయంగా చూస్తూ నిలుచున్నాయి మిగతా మంత్రులు. మీరేమీ మాట్లాడరేంటి? అడిగింది నక్క. ఏమి మాట్లాడమంటావు? ఏం చేయలేని పరిస్థితి. బాధనడుతున్నాం. పాయింట్. ఇంతలో ఒంటె అటుగా నడిచి వెళ్ళింది. చిగురాకుల కొమ్మ కనిపించింది దానికి. తినడానికి వెళ్ళింది నక్క. పులితో రహస్యంగా ఇలా అంది. మనం చేస్తున్నది తప్పు, పాపం అనుకోకపోతే అదిగో ఒంటెను చంపితే ఈరోజుకి మన రాజుకి ఆహారం దొరికినట్టే. రాజుగారు ఆరారా తినగా మిగిలింది మనం ముగ్గురం ఓ 4 రోజులు తినొచ్చు. ఏమంటారు? కాకి ఆలోచనకి నక్క, పులి భయనడ్డంతగా వణికిపోయాయి. నక్క ఆ మాట అన్నప్పుడు వారి దగ్గరగా ఒంటె లేదు. అది కొద్ది దూరంలో లేత ఆకులు మేస్తూ ఉంది. పిచ్చెక్కిందా నీకు? ఒంటెను చంపుదామంటావా? ఈ సంగతి రాజుకి తెలిసిందనుకో, మన ప్రాణాలు పోతాయి. నక్కా, మహారాజు మంత్రి పదవి ఇచ్చిమరీ ఒంటెను గౌరవిస్తున్నాడు. తెలుసుకో ముందు అంది పులి. అన్ని తెలిసే మాట్లాడుతున్నాను. ఆకలి బాధతో ఉన్నవాడికి ఇది మంచి, ఇది చెడు అని ఉంటుందా? పొట్ట నింపుకోవడమే ప్రధానమనిపిస్తుంది. తను పెట్టిన గుడ్లనే ఆకలికి తట్టుకోలేక పాము మింగేస్తుంది. అలాగే తన కన్న పిల్లల్నే ఆకలికి తట్టుకోలేక పులి చంపి తింది. ఇది అంతే అంది కాకి.
ఆకలి బాధను ఓర్చుకోలేక కన్నపిల్లల్నే తింటాయని కాకి అన్నదానికి పులి బాధ పడింది. అయితే ఆ బాధను కనబరచక ఇలా అంది. ఆకలి బాధను తట్టుకోలేక మహారాజు ఒంటెను చంపి తింటే తినని. అది వేరే విషయానికి మనం చంపడం మాత్రం తప్పు. రాజు ఆహారాన్ని వెతకమన్నాడు. వెతికాం. దొరకలేదు. ఆ సంగతే వెళ్ళి చెబుదాం. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం పదండి. అయితే కాకి గాలిలోకి ఎగిరింది. పులి, నక్క దానిని అనుసరించాయి. ఒంటెను రమ్మని ఈ మూడూ పిలవలేదు. ఒంటె రాలేదు. మేస్తూ ఉన్న చోటనే ఉండి కడుపు నింపుకుంటోంది. రాజు దగ్గరకు చేరుకున్నాయి పులి, నక్క, కాకి. ఆహారం ఏదీ అడిగింది. సింహం, దొరకలేదు మహారాజా. ఎంతగానో కష్టపడ్డము. ఎక్కడ పడితే ఎక్కడ వెతికాం, అంత కూడా దొరలేదు. బాధపడింది మంత్రివర్గం. ఒక పని చేయండి మహారాజా. ఆహారం దొరకలేదని బాధపడకండి. నన్ను తినండి. మీ ఆకలి తీర్చుకోండి. ముందుకొచ్చింది కాకి. దానికి నక్క ఇలా అంది. కాకికేం తెలుసు మహారాజా. ఇందెంత జీవి పిడికెడు కూడా ఉండదు. దాన్ని చంపి తిన్నారన్నమాటేగాని మీ ఆకలి తీరదు. నన్ను చంపి తినండి. మీ కడుపు నింపుకోండి. మహారాజు ఆకలి తీరాలంటే ఆ కాకి సరిపోదు. నక్కగా నువ్వు సరిపోవు. నేను సరిపోతాను రాజుకి. రాజా, నన్ను చంపి హాయిగా తినండి. మీ ఆకలి తీర్చుకోండి. సింహం ముందు మోకరిల్లింది పులి. నేనంటూ తనకి ఆహారమవుతామంటూ మంత్రులు ముగ్గురూ ముందుకు వచ్చేసరికి సింహానికి చెప్పలేనంత బాధ కలిగింది. హరిహరి చెవులు మూసుకుంది. మతులు పోయాయా మీకు? మిమ్మల్ని చంపి నేను ఆకలి తీర్చుకోనా? బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా మీరు? మంత్రుల్ని చంపి పొట్ట నింపుకోవడం ఎంత పాపం. ఓక్వేళ తిన్నానే అనుకోండి. రేపు రాజ్యంలో తలెత్తుకుని తిరగగలనా? వద్దు. మీ మాటలతో నన్ను చంపకండి అంది సింహం. మీరు ఊరుకోండి మహారాజా. మీకేం తెలియదు అంది నక్క పులితో ఇలా అంది. నువ్వు మహారాజుకి ఆహారం కావడం పద్ధతి కాదు. తొందర పడకు. నా కంటే ఆ కాకి కంటే నీకు బలం ఎక్కువ. ఇవాళ ఆహారం దొరకలేదు. రేపు దొరుకుతుంది. నువ్వు తెచ్చి పెట్టగలవు. అందుకని నువ్వు ఉండు. నేనో కాకో రాజుకి ఆహారమవుతాం. కాదంది పులి. నక్క, కాకి రాజుకి ఏదీ ఊంతు చిక్కడం లేదు. ఆత్మార్పణకి మంత్రులు ముగ్గురూ పోటీ పడడం మాత్రం ముచ్చటనిపించింది. అంతలో కనిపించని సాటి మంత్రుల్ని వెతుక్కుంటూ అక్కడికి రానే వచ్చింది ఒంటె. నక్క, కాకి, పులి తనంటూ మహారాజుకి ఆహారమయ్యేందుకు ముందుకు రావడం, ఆకలి తీర్చుకోమని చెప్పాడంలో వాటి త్యాగం గొర్పేది నుకుంది ఒంటె. తానెందుకు త్యాగి కాకూడదనుకుంది. సింహంతో ఇలా అంది. మహారాజా, రండి. ఆనందంగా నన్ను ఆగించండి. నాకెవరూ లేరు. నేనెవరికీ ఏమీ కాను. నేను చనిపోయినందువల్ల వచ్చే నష్టం కూడా లేదు. కథ కొలిక్కి వచ్చిందనుకుంది కాకి. నక్కను చూసింది. అంతే. నక్క ఇలా అంది. మంచి మాటన్నావు. ఎవరికీ ఏమీ కాని నిన్ను రాజు ఆహారంగా స్వీకరించడంలో తప్పు లేదు. పైగా సేవకుడిగా. మహారాజు ఆకలి తీర్చడం మన కర్తవ్యం. గొప్ప ఆలోచన. ఈ ఆలోచనతో నువ్వు నేరుగా స్వర్గానికి పోతావు. మహారాజా, ఆలస్యం చేయకండి. ఒంటెను ఆరగించండి. మీరు ఆకలిని తట్టుకోలేరు. మాకు ఆ సంగతి తెలుసు అన్నది కాకి. మీరు ఇందుకు ఒప్పుకోకపోతే మేమంతా తలలు కొండకేసి కొట్టుకుని మరణిస్తాం. మహారాజా, ఒంటెను కడుపారా తినండి అంది నక్క. ఇంకెందుకాలస్యం? తినండి మహారాజా. నన్ను చంపి మీ ఆకలి తీర్చుకోండి. సింహం ముందు మోకరిల్లింది ఒంటె. తినండి మహారాజా, తినండి. ముక్తకంఠంతో ఆరిచాయి కాకి, నక్క, పులి. సింహాన్ని ఉసిగొలిపాయి. ఆలోచించుకునే అవకాశం లేకుండా చేశాయి. పాయింట్. ఆకలితో దహించుకుపోతున్న సింహం ఒంటె మీద పిడుగులా దాడిచేసి కండలు కొరికి తినేసింది. ఒంటెను చంపేసింది. ముగించాడు సంజీవకుడు. ఈ కథలో బాధేదో ఉంది. ఆది చెబితే బాగుండుననుకున్నాడు దమనకుడు. దమనకుని మనసులోని మాట గ్రహించినట్టుగా ఇలా అన్నాడు సంజీవకుడు. నీకు ఈ కథ ఎందుకు చెప్పానో తెలుసా? రాజుకి నీలాంటి పాత సేవకుల మీద ఉండే అభిమానం, అనురాగం నాలాంటి కొత్త సేవకుల మీద ఉండదని చెప్పడానికే చెప్పాను. ఏదేమైనా ఒకటి మాత్రం నిజం. రాజుల సేవ ఎన్పటికీ ప్రమాదకరమే. ఈ మాట ఎందుకంటున్నానంటే, వడ్రంగి, సింహం కథ గుర్తుకొచ్చి అంటున్నాను. వింటానంటే ఆ కథ కూడా చెబుతాను అన్నాడు సంజీవకుడు. చెప్పు చెప్పు ఉత్సాహపడ్డాడు దమనకుడు. చెప్పసాగాడు సంజీవకుడు. అనగనగా ఒక ఊరిలో ఓ వడ్రంగి ఉండేవాడు.
కట్టెల కోసం తను తరచూ అడవికి వెళ్ళి చెట్లు కుట్టేవాడు. కావాల్సిన కట్టెలు ఇంటికి తెచ్చుకునేవాడు. వాటితో పనిముట్లు తయారుచేసి జీవించేవాడు. పాయింట్. ఒక రోజు కట్టు కొట్టుకుని తిరిగి వస్తుండగా ఓ సింహం ఎదురైందతనికి. భయంతో వణికిపోయాడు. అతని భయాన్ని చూసి సింహం జాలి పడింది. భయపడకు. ఏనుగు కుంభస్థలాలు, బలిసిన జింకలంటే నాకిష్టం. నీలాంటి బలహీనులు కాదు. వెళ్ళిరా, నిన్నేం చెయ్యను అంది. దాంతో వడ్రంగికి పెనుప్రమాదం తప్పినట్టయి ఆనందమనిపించింది. ఆనందంతో సింహానికి సాష్టాంగపడి నమస్కరించాడు. ఇంటికొచ్చేశాడు. అయితే సింహం మీద అతనికి చెప్పలేనంత అభిమానం కలిగింది. ఆ అభిమానంతో అడవికి తాను వెళ్ళినప్పుడల్లా సింహానికి తగినంత ఆహారాన్ని మూటగట్టుకుని వెళ్ళేవాడు. సింహానికి పెట్టి సంతోషించేవాడు. దాంతో సింహం వేట మానేసింది. వడ్రంగి తెచ్చిన ఆహారాన్ని తిని త్రేంచి గుహలోనే ఉండిపోసాగింది. రాజుగారు వేటాడట్లేదు. గుహలో నుండి బయటికి రావట్లేదు. ఏమైంది? సింహం సేవకులు నక్క, కాకి ఓ రోజు సింహాన్ని కలిశాయి. ఇలా అడిగాయి. ఏమైంది మహారాజా? వేట మానుకున్నారు. గుహలో నుండి బయటకే రావట్లేదు. ఏం జరుగుతోందంటే నాకో అభిమాని దొరికాడు. అతడు ఆహారం తెచ్చిపెడుతున్నాడు. తింటున్నాను. సరిపోతోంది అంది సింహం. భలేగా ఉందే. మంచి అభిమానే దొరికాడు. అతన్ని చూడాలనిపిస్తోంది అన్నాయి నక్క, కాకి. ఉండండైతే, అతను వచ్చే వేలైంది అంది సింహం. నక్క, కాకితో పాటుగా సరదాగా గుహ బయటికి వచ్చింది. చాలా రోజులకి బయటికి వచ్చిందేమో. చుట్టుపక్కల ఉన్న చెట్టు పుట్టా చూసి అడవి అంతా పచ్చగానే ఉందనుకుంది. అంతలో వడ్రంగి వస్తూ కనిపించాడు. అతని వీపున ఆహారం మూటగా వేలాడుతోంది. చూడండి, అతనే నా అభిమాని అంది సింహం వడ్రంగిని చూపించింది. నక్క, కాకి వడ్రంగిని వింతగా చూశాయి. వడ్రంగి మాత్రం కాకి, నక్కల్ని చూసి కంగారు పడ్డాడు. తెచ్చిన ఆహారాన్ని కింద పడేసి వెంటనే దగ్గర్లో ఉన్న చెట్టు ఎక్కేశాడు. ఆశ్చర్యమనిపించింది అందరికీ. ఏమనిందయ్యా, క్రూరజంతువుని? నన్ను చూసి భయనడని వాడివి, వీటిని చూసి, ఈ నక్కా కాకిని చూసి భయనడ్డావేమిటి? హఠాత్తుగా చెట్టెక్కవేమిటి? అడిగింది. సింహం, నువ్వు క్రూర జంతువైనా నీతో నాకు పరిచయం ఉంది. నన్ను నువ్వేమి చెయ్యవన్న నమ్మకం ఉంది. ఆ నక్క, కాకులతో నాకు పరిచయం లేదు. పైగా వాటి బుద్ధులు మంచివి కావంటారంతా. నువ్వు మంచిదానివే కావచ్చు కాని, నీ సేవకులు మంచివారన్న నమ్మకం నాకు లేదు. చెడు సేవకులు ఉన్న రాజు పడగెత్తిన పాములాంటివాడు. ఏ క్షణమైనా కాటేస్తాడు. చెట్టెక్కి నన్ను నేను కాపాడుకున్నాను అన్నాడు వడ్రంగి. కథ ముగించాడు సంజీవకుడు. ఈ కథతో నువ్వేం చెప్పెదలచుకున్నావు? అడిగాడు దమనకుడు. పాయింట్ డబుల్ కొటేషన్. ఏం చెప్పెదలచుకున్నానంటే, పింగళకుడు మంచివాడే. కాకపోతే చుట్టూ ఉన్న సేవకులే మంచివారు కాదనిపిస్తోంది. మంచి సేవకులు లేని రాజు వంచనకు వెనుకాడడు. ఏదైతేనేం పింగళకుడు నన్ను శత్రువనుకుంటున్నాడు. సేవకులు నన్నతనికి శత్రువుని చేసేశారు. అయిపోయింది. ఇప్పుడు చెయ్యాల్సింది ఒక్కటే, యుద్ధం అన్నాడు సంజీవకుడు. రాజుతో యుద్ధం చేస్తావా? ఆశ్చర్యపోయాడు దమనకుడు. మరేం చెయ్యమంటావు? నిలబడి నిలువునా ఆహారమైపోమంటావా? లేదు, యుద్ధమే చెయ్యాలి. గెలిచానా, నన్ను నేను కాపాడుకున్నట్టు. ఓడిపోయాను, వీరత్వాన్ని అలంకరిస్తారు. చాల్చాలు, నువ్వు నీ మాటలు. సేవకులు రాజుతో యుద్ధానికి తలపడకూడదు. రాజు బలవంతుడు. అతనితో సేవకుడు యుద్ధం చేస్తే గెలుపు అసాధ్యం. ప్రమాదం నుంచి తెలివిగా తప్పించుకోవాలి గాని యుద్ధం అంటూ తెగిస్తవేంటి? యుద్ధం అంటే ఏమనుకున్నావు? బలాబలాలు తెలుసుకోవాలి. ఆనుపానులు చూసుకోవాలి. గెలుపు ఖాయమంటేనే కయ్యానికి కాలు దువ్వాలి. లేకపోతే తీతువు పిట్ట, సముద్రం కథలా ఉంటుంది పరిస్థితి. ఆ కథ చెబుతాను, విను అన్నాడు దమనకుడు. తీతువు చెప్పిన కథ. అనగనగా ఓ సముద్రం. ఆ సముద్రం ఒడ్డున ఓ చెట్టు. ఆ చెట్టు మీద తీతువుల పిట్టజంట ఒకటి కాపురం ఉంటోంది. చల్లని గాలి, చక్కని ప్రదేశం. హాయిగా రోజులు గడిచిపోతున్నాయి. కొంతకాలానికి ఆడతీతువు గర్భం ధరించింది. గర్భం ధరించిన వారికి కోరికలు ఉంటాయని, వాటిని తీర్చాలని తెలుసుకున్న మగతీతువు ఆడతీతువుతో ఇలా అంది. నీకేం కావాలో చెప్పు, తెచ్చి పెడతాను. నాకేమీ అక్కర్లేదు. కోరికలు చంపుకోకు. చెప్పు, నా శక్తిమేరకు తీర్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ్నుంచి ఎంత త్వరగా కాపురం ఎత్తేస్తే ఎంత మంచిది అన్నది.
ఆడతీతువు. ఆశ్చర్యపోయింది మగతీతువు. ఎందుకు ఇక్కడ్నుంచి మనం కాపురం ఎత్తేయాలి? అడిగింది. ఎందుకంటే అమావాస్య పున్నమికి సముద్రానికి ఆటుపోటులు ఎక్కువవుతున్నాయి. పెద్ద పెద్ద అలలతో ఎగిసి పడుతోంది సముద్రం. రేపో మాపో నేను గుడ్లుపెతాను. అంతెత్తున విరిగిపడుతోన్న అలలకు గూట్లోని గుడ్లు కొట్టుకుపోతాయని నాకు భయంగా ఉంది. భార్య భయానికి నీకా భయం అక్కర్లేదు. మన గుడ్లేమీ కొట్టుకుపోవు. సముద్రుడు అందుకు సాహసించడు. ఎందుకంటే అతనికి గరుత్మంతుడు అంటే భయం. గరుత్మంతుడు ఎవరు? మన రాజు. మనరాజు మనకి అండగా ఉన్నంత కాలం మనకేమీ కాదు అన్నాడు. ఆ తీరు ఆడతీతువుకి నచ్చలేదు. ఈయనగారు ఎప్పుడూ ఇంతే. ఏది చెప్పినా వాళ్ళున్నారు వీళ్ళున్నారంటూ భయపడవద్దంటాడు. భారం ఎవరి మీదో వేసి కూర్చుంటాడు. పద్ధతా ఇది? ఆడతీతువు ప్రమాదం పొంచి ఉన్నదంటే ముంచుకొని వస్తున్నదంటే తప్పించుకుని పారిపోవాలి. తిని తీరిగ్గా కూర్చుంటే ఎవరో కాపాడుతారనుకుంటే ఎలా? ఎంత బలవంతుడైనా సమయానుకూలంగా ప్రవర్తించాలి. ప్రవర్తించకపోతే నష్టం అతనికే. ఆలోచిస్తూ మాట్లాడక ఊరుకుంది తీతువు. ఏంటి దీనిక్కూడా కోపమేనా? మాట్లాడడం లేదు అడిగింది. మగతీతువు. కోపం కాదు. నీ వరస చూస్తోంటే నాకెందుకో హంస తాబేలు కథ గుర్తుకు వస్తోంది. మాట వినని మూర్ఖుడు తాబేలులా చచ్చిపోతాడు అంది ఆడతీతువు. తనని మూర్ఖుడన్నా పర్వాలేదు. ముందు తాబేలు కథేంటో తెలుసుకోవాలనుకున్నాడు. ఆలస్యం దేనికి? ఆ కథేంటో చెప్పు అడిగింది మగతీతువు. ఆడతీతువు చెప్పసాగిందిలా. వెనకటికి ఓ చెరువు ఉండేది. దాని పేరు భువనసారం. పెద్ద చెరువది. అందమైనది కూడా. కటా సంకటాలని రెండు హంసలు ఓ తాబేలు ఉండేవి. తాబేలు పేరు కంబుగ్రీవం. మూడూ ముచ్చటగా స్నేహంగా ఉండేవి. ఓ సంవత్సరం వానలు పడలేదు. ఎండలు మండిపోయాయి. దాంతో చెరువు ఎండిపోసాగింది. ఎండిపోతున్న చెరువులో ఉండలేమని ప్రమాదం తెలుసుకుని హంసలు రెండు ఇంకో చెరువుకి ఎగిరిపోదామనుకున్నాయి. నీళ్లతో కలకలలాడే చెరువు, పెద్ద చెరువు, దూరంలో ఉంది. అక్కడికి పోదామని నిర్ణయించుకున్నాయి. ఆ మాటే చెప్పాయి తాబేలుకి. నన్ను విడిచి వెళ్ళిపోతారా? బాధ పడింది తాబేలు. తప్పదన్నాయి హంసలు. వాటికి తాబేలుని వదిలి వెళ్లడం బాధగానే ఉంది. ముగ్గురం అన్నదమ్ముల్లా తిరిగాం. కలిసి బతికాం. ఇప్పుడు విడిపోవాలంటే బాధగా ఉంది. మీతో వద్దామంటే ఎగరలేను. పోనీ మీరు ఆకాశంలో ఎగురుతోంటే మిమ్మల్ని అనుసరించి నడుద్దామన్నా అంత వేగంగా కూడా నడవలేను. ఏం చెయ్యను? అంది తాబేలు. పాపం జాలి పడ్డాయి హంసలు. మీరే ఆదుకోవాలి నన్ను. మీరు కాకపోతే నన్నెవరు ఆదుకుంటారు? ఏదో ఒక ఉపాయం ఆలోచించి మీతో పాటుగా నన్ను తీసుకుని పొండి. చావో రేవో మీతోనే. మీరు లేకుండా నేనుండలేను అంది తాబేలు. కాకపోతే నిన్నెలా తీసుకుని వెళ్లాలన్నదే. మేము లేకుండా నువ్వెలా ఉండలేవో నువ్వు లేకుండా మేము కూడా ఉండలేం. సమస్య. నిన్ను వీపున ఎక్కించుకొని తీసుకుని వెళ్లాలంటే సాధ్యం కాదు. పైగా చెరువు చాలా దూరంలో ఉంది. చాలా దూరం ఎగరాలి మేము. పోనీ ముక్కన కరుచుని నిన్ను తీసుకుని వెళ్దామంటే అదింకా అసాధ్యం. తెలిసీ తెలియక సాహసం చేసి నిన్ను తీసుకుని వెళ్లాలంటే ఏదేని పొరపాటు జరిగితే నీ ప్రాణాలే పోతాయి. అందుకని నువ్విక్కడే ఉండడమే మంచిది. ఏం చేస్తాము? వీడిపోవడం మనకి రాసి పెట్టి ఉంది. విడిపోతున్నాం. మాకు తెలిసి నీకిక్కడ ఎలాంటి ప్రమాదమూ లేదు. ఉంటే గింటే మాకే. అందుకే వెళ్ళిపోన్నాం అన్నాయి హంసలు. అదృష్టం బాగుండి వానలు కురిసి ఈ చెరువు నిండింది. అప్పుడు మళ్ళీ కలుసుకుందాం అన్నాయి. మళ్ళీ ఆ మాటలకు ఒప్పుకోలేదు తాబేలు. ఎట్టి పరిస్థితుల్లో ముగ్గురం కలసి ఉండాలనే పట్టుబట్టింది. కాళ్ళా వేళ్ళా పడింది. ఏమి చేస్తారో ఎలా చేస్తారో చెయ్యమంది. తనని తోడుకుని వెళ్లాల్సిందే అన్నది. చెప్పిన మాట విను. నిన్ను తీసుకుని వెళ్లడం చాలా ప్రమాదం అన్నాయి హంసలు. ప్రమాదమైనా సరే తీసుకుని వెళ్ళక తప్పదు మొండికేసింది తాబేలు. ఆలోచనలో పడ్డాయి హంసలు. తాబేలును ఎలా తీసుకుని వెళ్ళాలి? ఎలా తీసుకుని వెళ్తే క్షేమంగా దూరంలో ఉన్న చెరువుకి ముగ్గురూ చేరుకోగలుగుతారు? కిందా మీదా పడ్డాయి. ఆఖరికి ఓ నిర్ణయానికి వచ్చాయి. ఇలా చెప్పాయి. ముగ్గురం కలసి ఉండాలని పట్టుబడుతున్నావు కాబట్టి ఓ ఉపాయం ఉంది. కర్రని తీసుకుంటే దాని చెరో చివరా మేమిద్దరం ముక్కున కరచి పట్టుకుంటాము. నువ్వు కూడా అదే కర్రని నోటితో కరచి పట్టుకుని మధ్యలో వేలాడాలి. అలా వేలాడితే కర్రతో పాటుగా ఎగిరిపోదాం. అయితే నువ్వు చాలా గట్టిగా కర్రని పట్టుకోవాలి.
ఎట్టిరిస్థితుల్లోనూ నోరు తెరవకూడదు. తెరిచావనుకో ఆంతే సంగతులు. కింద పడి చచ్చిపోతావు. ఆలోచించుకో. ఆలోచించడానికి ఏముంది? బ్రహ్మాండమైన ఆలోచన. అలాగే చేద్దాం. తాబేలు. ఆవేశపడకు. లేనిపోని ప్రమాదాన్ని కొని తెచ్చుకోకు. చెప్పాయి హంసలు. నన్ను తీసుకుని వెళ్లడం మీకిష్టం లేదని చెప్పండి అంతే కానీ పదే పదే ప్రమాదం అంటూ గొంతు చించుకోకండి. తాబేలు. అలిగింది ఎవరి రాతను ఎవరూ మార్చలేరు. లేనిపోని మాటలు పడేకన్నా తాబేలును తీసుకుని వెళ్లడమే సమస్యకు పరిష్కారం అనుకున్నాయి హంసలు. సిద్ధమయ్యాయి. అనుకున్న ప్రకారం కర్రను తీసుకొచ్చాయి. చెరో పక్క మధ్య పాయింట్ ముక్కన కరచి గట్టిగా పట్టుకున్నాయి. చెప్పినట్టుగానే తాబేలు కూడా నోటితో కర్రను పట్టుకుని మధ్యలో వేలాడింది. ఆలస్యం చేయలేదు. హంసలు ఆకాశంలోకి ఎగిరాయి. మబ్బుల మధ్య నుంచి హంసలు ఎగురుతోంటే తాబేలుకి చెప్పలేని ఆనందం కలిగింది. మబ్బుల్ని ముట్టుకోవాలనిపింది. ముట్టుకునేందుకు ప్రయత్నిస్తే హంస వద్దన్నట్టుగా హూకంరించాయి. ఏదో నగరం మీదుగా ప్రయాణిస్తున్నాయి హంసలు. ఎవరు చూశారో ప్రయాణిస్తున్న హంసల్ని? తాబేలును చూశారు. నగరంలో హరచి చెప్పారు. ఆ నోటా ఈ నోటా బాగా ప్రచారం జరిగింది. అందరూ వాటి వెంటపడ్డారు. హంసలు రెండు తాబేలుని తీసుకునిపోతున్నాయి. కర్ర రెండు చివర్లు హంసలు కరచి పట్టుకుని ఉంటే తాబేలు నోటితో కర్రను పట్టుకుని మధ్యలో వేలాడుతోందని గోలగోలగా చూడసాగారు. ఆకాశంలోని వాటిని చూస్తూ కింద గుంపులు గుంపులుగా జనం బారులు తీరారు. హంసలకి అదంతా వినవస్తోంది. అయినా పట్టించుకోలేదు. తమని తాము నియంత్రించుకున్నాయి. ఎగురుతున్నాయి. తాబేలుకి కుతూహలంగా ఉందంతా. జనం ఎందుకు కేకలు వేస్తున్నారు? ఎందుకు బారులు తీస్తున్నారు? హంసలని మాట్లాడాలనుకుంది. ఆత్రంగా నోరు తెరిచింది. అంతే ఆకాశంలోంచి అంతెత్తునుంచి గిరగిరా తిరుగుతూ దబ్బున కింద పడింది. కొన ఊపిరితో కొట్టుకుంటోంది. ఆంతలో చుట్టూ చేరారు జనం. చచ్చిపోతున్న తాబేల్ని కాళ్లతో అటు ఇటు తన్ని పూర్తిగా చంపేశారు. కథ ముగించింది ఆడతీతువు. ఈ కథలో నీతి ఏమిటో తెలుసా? అడిగింది. తెలీదంది మగతీతువు. చెబుతాను తెలుసుకో. అపాయం వెన్నంటి వస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు, రాజున్నాడంటూ వాడు చూసుకుంటాడు, కాపాడుతాడని కూర్చోకూడదు. ఉపాయాన్ని ఆలోచించి అపాయాన్ని తప్పించుకోవాలి. లేకపోతే కోరి కష్టాలు కొని తెచ్చుకోవడమే అవుతుంది అంది ఆడతీతువు. ఇలాంటిదే ఇంకో కథ కూడా గుర్తొస్తోంది. చెప్పు చెప్పు ఉత్సాహనడింది మగతీతువు. చెప్పసాగిందిలా ఆడతీతువు. సముద్రుడు గరుత్మంతుడు. ఆ చెరువులో 3 చేలు ఉండేవి. సముద్రుడు, గరుత్మంతుడు హాయిగా ఆనందంగా ఉండేవి. కాలం ఒకలా గడవదు కదా. ఓసారి ఏమైందంటే ఎండలు మండిపోయాయి. వానలు కురవడం మానేశాయి. కరువు వచ్చింది. దాంతో చెరువు ఎండిపోసాగింది. ఎండిపోయిన చెరువులో చేపలు ఉండలేవు, బతకలేవు. భయపడ్డాయవి. ఆ భయంతో ఓ చేప ఏమన్నదంటే, చూస్తున్నారు కదా, చెరువు ఎండిపోతోంది. వానలు కురిసే అవకాశం లేదు. అటువంటప్పుడు ఇక్కడ ఉండి ప్రాణాలు పోగొట్టుకునే బదులు కొద్ది దూరంలో ఓ పెద్ద చెరువు ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎండిపోదు. మా తాతల కాలం నుంచి దాని గురించి వింటున్నాను. అక్కడికి పోదాం. ఆ పెద్ద చెరువును చేరుకునేందుకు ఇక్కడ ఈ చెరువు నుంచి సన్నని కాలవ ఉంది. అదృష్టం బాగుంది. కాలవ ఇంకా ఎండిపోలేదు. ఇదే అదనుగా వెళ్ళిపోదాం. అక్కడికి జాగ్రత్తగా పోదాం అంది. తొలి నుంచి ఈ చేపకు అన్నింటా ముందు జాగ్రత్త ఎక్కువే. దీనికి విధాతని పేరు. విధాత చెప్పింది మిగిలిన 2 చేపలు వినిపించుకున్నట్టులేదు. దాని మాటల్ని పట్టించుకోనట్టుగానే ప్రవర్తించాయి. మీకే చెప్పింది. విన్నారా నా మాటలు? రెట్టించింది విధాత. విన్నాం. కాని ఇప్పటి నుంచే కంగారు పడడం అనవసరం. ఎన్ని చూడలేదు ఇన్లాంటి ఎండల్ని. ఈ ఎండలు పోతాయి. వానలు పడతాయి. భయం దేనికి? ఒకవేళ వానలు పడక ఎండలు మండిపోయి ఈ చెరువు పూర్తిగా ఎండిపోతే అప్పుడు చూద్దాం అన్నవి ప్రత్యుత్పన్నమతి. దీనికి బద్ధకం ఎక్కువ. పైగా అన్నిటికి ముందు నుంచే జాగ్రత్తలు పడడం అంతే చిరాకు. అప్పటికి ఏది అవసరమో అప్పుడు ఆలోచించే మనస్తత్వం కలది. నీ సంగతేంటి? 3ో చేపను అడిగింది విధాత. ఏంటి అంటే ఏం చెప్పమంటావు? ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. దేన్ని మనం ఆపలేం. అంతా ఆ భగవంతుని నిర్ణయం. దీని పేరు యద్భవిష్యం. నీరసంగా, నిరాశగా మాట్లాడడం దీనికి మొదటి నుంచి అలవాటు. దేవుణ్ణి పూర్తిగా నమ్మదు. కాకపోతే దేవుడి మీద భరోసా వేసి తిరుగుతూ ఉంటుంది. విధాతకి వాళ్ళిద్దరి ప్రవర్తన నచ్చలేదు.
చేజేతులా చావుని కొని తెచ్చుకుంటున్నారనుకుంది. పెద్దదానిగా మంచేదో చెప్పాను. వినలేదు. నా దారి నేను చూసుకోవడంలో తప్పు లేదనుకుంది. తెల్లారుజామున చల్లచల్లని వేళ కాలవ దారిన ప్రయాణించి పెద్ద చెరువుకి చేరుకుంది. నిండుగా నీరున్న ఆ చెరువులో ఎంచక్కా జీవించసాగింది. చూస్తూండగానే ఎండలు మరింతగా మడిపోయాయి. వానలసలు కురవలేదు. కరువు తీవ్రమైపోయింది. దాంతో విధాత చెప్పినట్టుగానే ప్రత్యుత్పన్నమతి యద్భవిష్యం ఉంటోన్న చెరువు ఎండిపోయింది. నీళ్లు బాగా తగ్గిపోయాయి. ఆ చెరువు నుండి పెద్ద చెరువుకి వెళ్లే కాలవ కూడా ఎండిపోయింది. ఉంటే పెద్ద చెరువుకి వెళ్లే అవకాశం లేదు. ఆంతలో జాలర్లు వచ్చి పడ్డారు. చెరువులో వలలు విసిరి చేపల్ని పట్టసాగారు. యద్భవిష్యం వలలో చిక్కకుంది. చిక్మకున్న వేరే చేపలతో పాటుగా యద్భవిష్యాన్ని కూడా బుట్టలో పెడుతోంటే తప్పించుకునే ప్రయత్నం చేసిందది. జాలరి చేతుల్లోంచి జారిపోయింది. జాలరి చూస్తూండగానే జరిగింతా దాంతో కోపం తెచ్చుకున్న జాలరి యద్భవిష్యాన్ని అందుకొని చెరువులో ఉన్న రాయికి కొట్టి చంపేశాడు దాన్ని. జరిగింతా చూసి గుండెలు జార్చుకుంది ప్రత్యుత్పన్నమతి. ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? ప్రాణాలు ఎలా నిలుపుకోవాలి? అని పదే ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయం ప్రకారం చచ్చినట్టుగా నటించింది. ఎలాంటి కదలికలూ లేకుండా పట్టించుకోలేదు జాలరి. చచ్చి పడి ఉంది. చచ్చిందిది దాన్ని పెద్ద గా బుట్టలో చేపలు పెడుతున్నప్పుడు కిందకి జారి పడినా ప్రత్యుత్పన్నమతిని చూసి చూడనట్టుగా ఊరుకున్నాడతను. అదే అవకాశంగా నానా కష్టాలూ పడి జాలరి కంటబడకుండా తప్పించుకుని మళ్లీ చెరువులోకి చేరి ఊపిరి పీల్చుకుంది ప్రత్యుత్పన్నమతి. కథ ముగించింది ఆడతీతువు. కథ పూర్తయిందా అడిగింది అర్థమైనా కానట్టుగా చూసింది మగతీతువు. భార్య ఏం చెబుతుందో విందామని మాట్లాడలేదది. ముందు జాగ్రత్త పడి విధాత ఎంచక్కా హాయిగా అప్పటికప్పుడు ఆలోచించి ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకుంది ప్రత్యుత్పన్నమతి. ఏ ఆలోచనా లేక అంతా దేవునిదే భారం అనుకున్న యద్భవిష్యం ఏమైంది? ఆఖరికి ప్రాణాలు కోల్పోయింది. అందుకనే పెద్దలేమంటారంటే ముందు జాగ్రత్తే మంచిదని ముందే మేల్కోమంటారు. దేవుడు దెయ్యం అని కాలాన్ని ఖర్చు చేయవద్దంటారు. ప్రశ్న చిహ్నం. పెద్దలు ఏమైనా అంటారుగాని నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. సముద్రం పొంగదు. పొంగినా చెలియలి కట్టదాటదు. దాటినా మన చెట్టంత మేరకు ఆలలు రావు. వచ్చినా నువ్వు పెట్టే గుడ్లను ఆలలు తీసుకునిపోవు. ఒకవేళ ఆది జరిగి గుడ్లను ఆలలు పట్టుకుని వెళ్తే అప్పుడు చూపిస్తాను నా తడాఖా. పిలిస్తే ఎక్కడున్న వచ్చి సముద్రాన్ని పొగరు అనిచేస్తాడు గరుత్మంతుడు. అయ్యే ఆతీతువు చెప్పాబోతుంటే ఎగిరిపోయింది. మగతితువు కొన్నాళ్లు గడిచాయి. ఆడతీతువు గుడ్లు పెట్టింది. ఆది భయపడినట్టుగానే ఓ పున్నమి వేళ సముద్రానికి ఆటుపోటులు ఎక్కువయ్యాయి. ఆలలు అంత ఎత్తు ఎగిసి పడ్డాయి. చెట్టంత మేరకు ఆలలు వచ్చి పడ్డాయి. కొమ్మల్లో ఉన్న తీతువు గుడ్లు కొట్టుకుపోయాయి. అన్నట్టుగానే అంతా జరగడంతో ఆడతీతువు దుఃఖాన్ని అపలేకపోయారెవరు. గగ్గోలుగా ఏడ్చిందది. మగతీతువుతో ఇలా మొత్తుకుంది. ముందుగానే నీకు నేను చెప్పాను. విన్లేదు. చూడేం జరిగిందో. గుడ్లు కొట్టుకుపోయాయి. నా ప్రాణాలు పోయాయి. ఓదార్చసాగింది మగతీతువు. ఆడతీతువుని దగ్గరగా తీసుకోబోయింది. రాలేదది. మగతీతువుకి దూరంగా జరిగి మరింతగా ఏడవసాగింది. గరుత్మంతుడు ఉన్నాడన్న ధైర్యంతో సముద్రాన్ని తక్కువ అంచనా వేసింది తను. వేసినందుకు ఎంత పని జరిగిపోయింది. గుడ్లను కొట్టుకుపోయాడు. సముద్రుని తలొంచాలి. వంచి తీరాలి అనుకుంది మగతీతువు. దగ్గర్లో ఉన్న మిగిలిన పక్షుల్ని కలిసింది. సభ జరిపింది. జరిగిన దారుణం అంతా చెప్పింది. పట్టించుకోకపోతే తగిన శిక్ష వెయ్యకపోతే సముద్రుడింతే చెలరేగిపోతాడు. ఇవాళ గుడ్లను పట్టుకుపోయాడు. రేపు మిమ్మల్ని నన్నూ పట్టుకుపోతాడు. ఈ అన్యాయాన్ని మనం ఎదిరించి తీరాలి. మన రాజు గరుత్మంతుడి సంగతి ఈ సముద్రుడికి తెలీదు. అతనికి కోపం వస్తే ఈ సముద్రాన్నంతా గుక్కలో పీల్చేస్తాడు. పాయింట్ సింగ్. అందుకని మనందరం గరుత్మంతుని గురించి ప్రార్థించాలి. అతను ఇక్కడికి రావాలి. ఆ సముద్రుడి పొగరు అంచాలి. పక్షులన్నీ గారు గరుత్మంతుడు గురించి ప్రార్థించసాగాయి. ఆహారం తీసుకోలేదు. నీరు ముట్టలేదు. కొమ్మల మీద కొలువుదీరి ఏకాగ్రతగా గరుత్మంతుణ్ణి ప్రార్థించాయి. గరుత్మంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి? అడిగాడు. పక్షులన్నీ మగతీతువుకి జరిగిన నష్టాన్ని వివరించాయి. కూడబలుక్కుని కష్టాన్నంతా చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాయి. ఈ సముద్రుడు చేసిన ఘోరం ఇంతా అంతా కాదు అన్నాయి. మహారాజా, మీరు బుద్ధి చెప్పాల్సిందే.
లేకపోతే ఈ సముద్రుడు మమ్మల్ని బ్రతకనివ్వడు అన్నాయి. కోపాన్ని తెప్పించాయి గరుత్మంతునికి. ఊగిపోయాడతను. సముద్రుడా! పెనుకేక పెట్టాడు గరుత్మంతుడు. పెద్ద పెద్ద రెక్కల్ని సముద్రం మీద చాచి ఆకాశానికి కనిపించకుండా చేశాడు సముద్రుణ్ణి. నోరు తెరిచాడు అతన్ని గుక్కెట పట్టడానికి. సముద్రుడు వణికిపోయాడు. చూసి భయపడ్డాడు. గరుత్మంతుడు ఎందుకిలా ప్రవర్తిస్తున్నదీ సముద్రుడికి తెలుసు. అయితే అంతకు తెగిస్తాడనుకోలేదు. ఇప్పుడింకా ఆలస్యం చేస్తే తన ఉనికికే ప్రమాదం. అందుకని తీతువు గుడ్లు చేతిలో ఉంచుకుని ప్రత్యక్షమయ్యాడు. ఇవిగో గుడ్లు. తీసుకో అందించాడు. ఇవాల్సింది నాక్కదు. అక్కడ మగతీతువుని చూపించాడు గరుత్మంతుడు. గుడ్లను మగతీతువుకి అందించాడు సముద్రుడు. గుడ్లను అందుకున్న మగతీతువు వాటిని భార్య ఆడతీతువు చేతిలో ఉంచింది. గుడ్లను చూసుకుని ఆనందిస్తున్న ఆడతీతువుని చూసి గట్టిగా నిట్టూర్చింది. ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను. మళ్ళీ ఇలాంటి పనులు చేసి మా జాతికి కష్టం కలిగించావో నువ్విక్కడ ఉండవు. సముద్రాన్ని హెచ్చరించాడు గరుత్మంతుడు. తప్పైపోయింది. క్షమించండి. సముద్రుడు తల దించుకున్నాడు. విజయాన్ని వరించినట్టుగా పక్షులన్నీ పొంగిపోయాయి. గరుత్మంతుణ్ణి కీర్తిస్తూ ఒక్కపెట్టున కూశాయవి. రెక్కలతో వాటిని దీవిస్తూ గరుత్మంతుడు మాయమయ్యాడు అక్కడినుంచి. రాజు తలచుకుంటే దేనికీ కొదవ ఉండదు. రాజుని ప్రార్థించాలి. అతన్ని దేవుడిగా గుర్తించాలంటూ దమనకుడు ఎన్నెన్నో కథలు చెప్పాడు సంజీవకుడికి. చెప్పిన కథలు సంజీవకుడి కోపతాపాలు తగ్గిస్తాయని, మృగరాజు గురించి అతను సంధి చేసుకుంటాడని ఊహించాడు. సంధి తనకు ఇష్టం లేకపోయినా ప్రయత్నాలు చేశాడు దమనకుడు. ఫంచలేదవి. పైగా సంజీవకుడు ఇలా అన్నాడు దమనకుడితో. చూడు దమనకా! నువ్వు ఎన్ని కథలు చెప్పినా రాజుని నువ్వు దేవుణ్ణి చేసినా నేను మాత్రం పింగళకుణ్ణి నమ్మను. వచ్చి అతని కాళ్ల మీద పడను. ఎవరికైనా ఎప్పుడైనా చావు తప్పదు. ప్రతిరోజూ వందలు వేలాది మంది చనిపోతున్నారు. నిన్న ఉన్నవారు ఇవాళ ఉండరు. రాజుకైనా బంటుకైనా చావు అనివార్యం. అందుకని చావుకి భయపడడం అవివేకం. నాకు ప్రాణం కన్నా మానం ముఖ్యం. ఆత్మగౌరవం ప్రధానం. దానిని దెబ్బ తీశాడు పింగళకుడు. అందుకని ఇక ఆలోచించేది లేదు. యుద్ధం తప్పదు. నేనో రాజో తేలిపోవాలి. నేను యుద్ధానికే సిద్ధపడుతున్నాను. రాజుని కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండమని చెప్పు. వెళ్ళు. ఇదేనా నీ ఆఖరి మాట? అడిగాడు దమనకుడు. అవును, ఇదే నా ఆఖరి మాట. ఇప్పుడిద్దరికీ యుద్ధమే శరణ్యం అన్నాడు సంజీవకుడు. దమనకుడు బయల్దేరాడు అక్కణ్నుంచి. పింగళకుణ్ణి చేరాడు. ఏవన్నాడు సంజీవకుడు? అడిగాడు పింగళకుడు. కోపంతో రగిలిపోతున్నాడతను. ఏవన్నాడంటే ఏం చెప్పమంటారు మహారాజా? వినాశకాలంలో విపరీత బుద్ధులు పుడతాయని. సంజీవకుడు చాలా పొగరుగా మాట్లాడాడు. నోటికొచ్చిందల్లా మాట్లాడాడు. అవన్నీ నేను చెప్పలేను కాని ఒక్కటి మాత్రం చెప్పదలచుకున్నాను. సంజీవకుడు మూర్ఖుడు. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్న రకం చెప్పాడు దమనకుడు. విషయానికి రా. నేను చెప్పమన్నది సంజీవకుడికి చెప్పావా లేదా? చెప్పాను మహారాజా. వినలేదు. విననన్నాడు. ప్రాణాపాయాన్ని కొని తెచ్చుకుంటున్నావంటే పర్వాలేదన్నట్టుగా తలెగరేశాడు. జయాపజయాలు దైవాధీనాలని, మీ రాజుని యుద్ధానికి సిద్ధంగా ఉండమని చెప్పన్నాడు. అంతమాటన్నాడా? బాగా కొవ్వెక్కింది. అవును మహారాజా. సంజీవకుడివన్నీ కొవ్వెక్కిన మాటలే. మంచి చేద్దామని ఎంతగా చెప్పినా చెవిన పెట్టలేదు. నన్ను కూడా చీ కొట్టాడు అన్నాడు దమనకుడు. తర్వాత ఓ కంట రాజుని గమనిస్తూ ఇలా అన్నాడు. అంతలోనే యుద్ధం వద్దంటూ సంజీవకుని మనసు మార్చేందుకు నేనెంతగానో ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. నిజం చెప్పకేం? పదే పదే అతను యుద్ధాన్నే కోరుకుంటున్నాడు. మీరీ యుద్ధంలో ఓడిపోతే అతనే ఈ అడవికి రాజట. తర్వాత మీ ఇష్టం. అంత కోరికతో ఉన్నాడా? అయితే ఇక క్షమించేది లేదు. రమ్మను యుద్ధానికి. జూలు విదిల్చాడు పింగళకుడు. యుద్ధం మొదలయింది. సంజీవకుడు పింగళకుడు ఒకరినొకరు తీవ్రంగా హింసించుకోసాగారు. కొమ్ములతో సంజీవకుడు కుమ్మితే పింగళకుడికి ఊపిరిరాడలేదు. అలాగే పింగళకుడి పంజా దెబ్బకి సంజీవకుడు సొమ్మసిల్లిపోసాగాడు. లంఘిస్తున్న పింగళకుణ్ణి ఆపడం, అడ్డుకోవడం సంజీవకుడి వల్ల కావట్లేదు. ఇద్దరి శరీరాలూ నెత్తురోడుతున్నాయి. మాంసం ముద్దలు ముద్దలుగా తెగిపడుతుంది. కొద్ది దూరంలో నిల్చుని కరటక దమనకులిద్దరూ ఆ యుద్ధాన్ని చూస్తున్నారు. ఉత్కంఠగా ఉంది ఇద్దరికీ. గెలుపోటములు ఎవరి పరం అన్నది తేల్చుకోలేకపోతున్నారు. ఏదేమైనా తను అనుకున్నది సాధించానని ఆనందిస్తున్నాడు దమనకుడు.
అతని ఆనందాన్ని గమనించాడు కరటకుడు. బాధపడ్డాడు. అకారణంగా ఒకరినొకరు చంపుకోవడం అవివేకం అనిపించింది. ఇలా అన్నాడు దమనకుడితో, నిన్ను నమ్మినందుకు రాజుకి తగిన శాస్తే జరుగుతోంది. అది కాదుగాని నీ అంతట నువ్వే సంజీవకుడికి, పింగళకుడికి స్నేహం కలిపావు. తర్వాత నీ అంతట నువ్వే వాళ్ళిద్దరికీ వైరాన్ని కల్పించి యుద్ధానికి ఎగదోశావు. ఎందుకిలా చేశావు? సమాధానం లేదు దమనకుడి దగ్గర్నుంచి. నువ్వు దూరం ఆలోచించలేదుగాని యుద్ధం ఎప్పుడూ ప్రమాదకరమే. ఏ ఇద్దరి యుద్ధం ఆ ఇద్దరికే పరిమితం కాదు. అది అందర్నీ చుట్టబెడుతుంది, మట్టుబెడుతుంది. అందుకే యుద్ధాలు వద్దంటారు. చేతనైతే యుద్ధాన్ని ఆపగలగాలిగాని యుద్ధానికి సన్నద్ధుల్ని చెయ్యకూడదు. ఒక సేవకుడిగా రాజుకెప్పుడూ మంచే చెయ్యాలి. హితాన్నే చేకూర్చాలి. అప్పుడది నీకే కాదు, తోటివారందరికీ శుభాన్ని చేకూరుస్తుంది. అలా కాక కావాలని మంచివాడికి కీడు తలపెట్టడం, చెడ్డవాడికి సహాయం చెయ్యడం చేస్తే చివరికి అవి అందుకు సహకరించిన వాణ్ణి బలిగొంటాయి. మంత్రి అన్నవాడు ఎప్పుడూ కూడా రాజుకి చెడు సలహాలు ఇవ్వకూడదు అన్నాడు కరటకుడు. చాల్లే చెప్పొచ్చావు అన్నట్టుగా చూశాడు దమనకుడు. ఆ చూపును అర్థం చేసుకున్న కరటకుడు ఇలా అన్నాడంతలోనే, అయినా నీకు బుద్ధి చెప్పాలనుకోవడం నా బుద్ధి తక్కువ. వెనకటికి తెలివితక్కువ కోతులు కొన్ని మినుగురు పురుగుల చుట్టూ చేరి చలి కాచుకుంటున్నాయి. వెచ్చగా ఉందంటూ భ్రమించి సంతోషిస్తున్నాయి. దోవన పోతూ వాటిని ఓ పక్షి చూసింది. కోతుల తెలివితక్కువతనానికి జాలిపడింది. వాటికి నిజం చెప్పాలనుకుంది. మీరు నిప్పు అనుకుంటున్నారేమో, కాదు. అవి మినుగురు పురుగులు అంది. తెలుసులే, నీ మానాన నువ్వెళ్ళు అన్నాయి కోతులు. నేను చెబుతోంది నిజం. మినుగురుల్ని మీరు నిప్పనుకుంటున్నారు, భ్రమలో ఉన్నారు అంది పక్షి. అయినా పట్టించుకోలేదు కోతులు. పదే పదే చెప్పి చూసింది పక్షి. దాంతో కోతులకి తిక్కరేగింది. దారిన పోయే పక్షి తమకు నీతులు చెబుతుందా అనుకున్నాయి. ముక్కుమ్మడిగా దాడిచేసి పక్షిని చంపేశాయి. అవును మరి, చిన్నా పెద్దా తేడా తెలుసుకోవద్దు అన్నాడు దమనకుడు. కోతుల్ని ఒక రకంగా సమర్థించాడు. నచ్చలేదది కరటకునికి. లోకంలో మంచివాళ్ళు, మంచి మాటలు చెప్పేవాళ్లు తక్కువగా ఉంటారు. ఆ మాటలు వినేవాళ్లు ఇంకా తక్కువగా ఉంటారు. ఆ సంగతి అలా ఉంచితే తన మేలుకోసం ఇతరులకు కీడు తలపెట్టేవాడు బాగుపడడు. దీనికి నందిగుప్తుడు కథే ఉదాహరణ అన్నాడు కరటకుడు. ఏంటా కథ? చెప్పు చెప్పు అడిగాడు దమనకుడు. చెప్పసాగాడిలా కరటకుడు. పూర్వం జనావతి నగరంలో ఇద్దరు వర్తకులు ఉండేవారు. ఒకరు నందిగుప్తుడు, మరొకరు సుదర్శనగుప్తుడు. ఇద్దరూ మంచి స్నేహితులు. జనావతినగరంలోనే గాక ఇతర నగరాల్లో కూడా ఆ ఇద్దరూ వ్యాపారం చేసి చాలా డబ్బు సంపాదించారు. కోటీశ్వరులనిపించుకున్నారు. ఓసారి అవంతినగరంలో వ్యాపారం చేసి అక్కడ బాగా డబ్బు సంపాదించి జనావతికి తిరుగు ప్రయాణంలో ఉన్న ఊరికి చేరుతారనగా సుదర్శనుడితో నందిగుప్తుడు అన్నాడిలా, మా ఊరు ఇంకో అరగంటలో. ఇతర నగరాల్లో వ్యాపారాలు చేసి మనం బాగా డబ్బు సంపాదిస్తున్నామన్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు అవంతినగరం నుంచి తిరిగి వస్తున్నామంటే ఇంకా బాగా సంపాదించుకుని వస్తున్నారనుకుంటారు జనం. అయితే వారలా అనుకోవడం ఇద్దరికీ క్షేమం కాదు. మన ఇళ్ల మీద పడి దోచుకుని పోయే అవకాశం ఉంది. అందుకని మనం ఏం చేద్దామంటే, ఏం చేద్దాం? బండిలో ఉన్న లంకెల బిందెల్లో సంపాదించిన డబ్బంతా దాచి ఆ బిందెల్ని అదిగో ఆ మర్రిచెట్టు కింద గొయ్యి తవ్వి పాతిపెడదాం. డబ్బు కావాల్సి వచ్చినప్పుడు రహస్యంగా వచ్చి రహస్యంగా తీసుకుని వెళ్ళాం. నా ఆలోచన ఎలా ఉంది? అడిగాడు నందిగుప్తుడు. చాలా బాగుంది మెచ్చుకున్నాడు సుదర్శనగుప్తుడు. సంపాదించిన సొమ్మునంతా లంకెల బిందెల్లో దాచారు. మోయలేక వాటిని మర్రిచెట్టు దగ్గరకి తీసుకుని వచ్చారు. చీకటిపడే వరకు కబుర్లాడుకుని తర్వాత ఎవరూ లేని వేళ చెట్టు కింద గొయ్యి తవ్వి ఆ గోతిలో బిందెల్ని పాతిపెట్టారు. తర్వాత అక్కణ్నుంచి వెళ్ళిపోయారు. నందిగుప్తుడు వ్యాపారంలో సంపాదించిన లాభాన్నంతటినీ 2 లంకె బిందెల్లో దాచాడు నందిగుప్తుడు. మిత్రుడు సుదర్శనగుప్తుడు చూస్తూండగానే ఆ బిందెల్ని మర్రి చెట్టు కింద గొయ్యి తవ్వి పాతిపెట్టాడు. తర్వాత చేతికి అంటిన మట్టిని దులుపుకుని పైకి లేచాడు. ఇక పద అన్నాడు సుదర్శనగుప్తుడితో. ఇద్దరూ ఇంటిదారి పట్టారు. పడుకున్నాడే గాని నందిగుప్తుడికి నిద్రపట్టడం లేదు. అనుకున్నట్టుగానే అంతా అమలు చేశాడు. సుదర్శనగుప్తుణ్ణి ఒప్పించి డబ్బంతా మర్రిచెట్టు కింద దాచిపెట్టాడు. ఇప్పుడు దాన్ని తస్కరించాలి
ఆలస్యం అమృతం విషం అనుకుని దిగ్గున లేచి పరుగులాంటి నడకతో మర్రిచెట్టును సమీపించాడు. ఎవరూ లేరు. చీకటిగా భయంగా ఉందంతా. అయినా ధైర్యంగా పాతిపెట్టిన లంకెల బిందెలు బయటకు తీశాడు. తర్వాత గొయ్యిని పూడ్చేసి ఎంచక్కా ఇంటికి వచ్చేశాడు. కొన్నాళ్లు గడిచాయి. వ్యాపారం వ్యవహారం అంటూ గుప్తులిద్దరూ ఎక్కడికీ పోవడం లేదు. ఉన్న ఊరినే కనిపెట్టుకుని ఉంటున్నారు. పైగా వ్యాపారంలో నష్టం వచ్చిందని ప్రజలకి వారంటే జాలి, సానుభూతి కలిగాయి. ఇదే అవకాశంగా దాచిన డబ్బును ఇంటికి తెచ్చుకుందామన్నాడు సుదర్శనగుప్తుడు. రాత్రి తెచ్చుకుందాం అన్నాడు నందిగుప్తుడు. అన్నట్టుగానే రాత్రివేళ సుదర్శనగుప్తుణ్ణి వెంటబెట్టుకుని మర్రిచెట్టును చేరుకున్నాడు. కింద తవ్వాడు. ఎంత లోతుకి తవ్వినా లంకెబిందెలు కనిపించడం లేదు. ఆందోళనలో పడ్డారిద్దరూ. ఇక్కడ కాదు, అక్కడ అంటూ మర్రిచెట్టు కింద మరో చోట తవ్వారు. అక్కడ కూడా లంకె బిందెలు కనిపించలేదు. నోట మాట లేదు సుదర్శనగుప్తుడికి. దాచిన సొమ్ము ఏమైంది ఆలోచించసాగాడు. అతని పీక పట్టుకున్నాడు నందిగుప్తుడు. చెప్పు, సొమ్ము ఎక్కడ దాచావో అడిగాడు. నేను దాచడం ఏమిటి, మనిద్దరం కలిసే కదా దాచాం అన్నాడు సుదర్శనగుప్తుడు. కలిసి దాచింది నిజమే, కాని ఇప్పుడిక్కడ లేదంటే నువ్వే కాజేసి ఉంటావు. అదే మాట నేనంటే అంటావంటావు. సొమ్ము దొంగిలించింది కాక నన్ను దొంగంటావు. పద రాజుగారి దగ్గరకి, అక్కడ తేల్చుకుందాం అనా నందిగుప్తుడు. సుదర్శనగుప్తుడు పారిపోకుండా రాత్రంతా కాపలా ఉండి తెల్లారుతూనే రాజు దగ్గర అతన్ని ప్రవేశపెట్టాడు నందిగుప్తుడు. విషయాన్ని కూడా వివరంగా చెప్పాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. మిత్రద్రోహం చేశాడు మహారాజా. నా డబ్బు నాకు ఇప్పించి వీడికి తగిన శిక్ష విధించండి అన్నాడు. నువ్వేమంటావు అన్నట్టుగా సుదర్శనగుప్తుణ్ణి చూశాడు రాజు. సమాధానంగా కళ్ళు చెమర్చుకుంటూ ఇలా చెప్పాడు సుదర్శనగుప్తుడు. రాజా, మేమిద్దరం మిత్రులమే. అయితే మిత్రద్రోహానికి నేను ఒడిగట్టలేదు. ఇద్దరం మర్రిచెట్టు కింద డబ్బు దాచిన మాట నిజమే. కాని అదే అయిందో నాక్కూడా తెలీదు. దొంగలింతే రాజా. కన్నీళ్లు పెట్టుకుని శిక్ష తప్పించుకుంటారు. సుదర్శనగుప్తుడు దొంగే, అనుమానం లేదందులో. 4 తగిలించండి, వాడే నిజం చెబుతాడు అన్నాడు నందిగుప్తుడు. మహారాజా, నాకేం పాపమూ తెలీదు. నేను నిజమే చెబుతున్నాను చేతులు జోడించాడు సుదర్శనగుప్తుడు. మహారాజు ఆలోచనలో పడ్డాడు. చూస్తూంటే సుదర్శనుడు దొంగిలించినట్టుగా లేదు. కాని అతనే దొంగిలించాడంటున్నాడు నంది. దీన్నెలా పరిష్కరించడం? మహారాజా, నాకు న్యాయం చెయ్యండి. ఈ దొంగని శిక్షించి నా డబ్బు నాకు ఇప్పించండి. నందిగుప్తుడు పెద్దగొంతుతో అరిచాడు. నీకు న్యాయం చేస్తాను కాని సుదర్శనగుప్తుడే ఈ డబ్బు దొంగిలించాడనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా అడిగాడు రాజు. ఉంది మహారాజా. అక్కడ డబ్బు దాచిపెట్టిన సంగతి నాకు, ఈ సుదర్శనుడికే తెలుసు. మరి తవ్వితే డబ్బు లేదంటే అర్థం? సుదర్శనుడు దొంగిలించాడనేగా అన్నాడు నందిగుప్తుడు. అదే మాట సుదర్శనుడు నీ గురించి అంటే? ఆ మాట అన్నందుకే ఈ దొంగని మీ దగ్గరకి తీసుకొచ్చాను. అయినా ఆధారాలు వదిలిపెట్టి సాక్షులను వెంటబెట్టుకుని ఎవరైనా దొంగతనాలు చేస్తారా మహారాజా? గుండెలు బాదుకున్నాడు నందిగుప్తుడు. చెడ్డ చిక్కొచ్చి పడిందే అనుకున్నాడు రాజు. ఈ చిక్కుని ఎలా విడదీయగలననుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. రాజు కళ్ళు మూసుకున్నంతనే తగవుని ఒక తీరుకు తెచ్చేందుకు ఎత్తు వేశాడు నందిగుప్తుడు. ఇలా సాక్ష్యం ఉంది మహారాజా, చెప్పు. సుదర్శనుడే సొమ్ము దొంగిలించాడు అనడానికి మర్రిచెట్టే సాక్ష్యం. ఏ మర్రిచెట్టు దగ్గరైతే మేమిద్దరం లంకెబిందెలు దాచామో అదే మర్రిచెట్టు సాక్ష్యం చెబుతుంది అన్నాడు నందిగుప్తుడు. ఆశ్చర్యపోయారంతా. మర్రిచెట్టు మాట్లాడుతుందా, సాక్ష్యం చెబుతుందా? నందిగుప్తుడికి మతి చలించలేదు కదా అనుకున్నారు. నేను మంచివాణ్ణి. నా మంచితనమే మర్రిచెట్టుకు మాటనిస్తుంది. నేను సత్యవంతుణ్ణి. నా సత్యమే మర్రిచెట్టును మాట్లాడేట్టు చేస్తుంది. నేను అమాయకుణ్ణి. నా అమాయకత్వమే నాకంతా మంచి చేస్తుంది. రండి మహారాజా, మర్రిచెట్టుని ఆశ్రయిద్దాం రండి అన్నాడు నందిగుప్తుడు. చీకటి పడింది అప్పటికే. రాత్రివేళ రాజు అంతఃపురాన్ని వీడరాదు. మంత్రులు చెప్పారా మాట. దాంతో ఇలా అన్నాడు రాజు. రేపు మంత్రి సామంతుల సహా మేము మర్రిచెట్టు దగ్గరికి వస్తాం. ఈ రాత్రి ఓపిక పట్టండి. కొలువు చాలించాడు రాజు. వెళ్ళిపోయాడక్కణ్నుంచి. డబ్బు పోయింది. దొంగంటూ అపకీర్తి మీద పడింది. బతకడం అనవసరం.
ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు సుదర్శనుడు. అంతలోనే ఆ ఆలోచనను మానుకున్నాడు. చనిపోతే దొంగనన్నది ఖాయమవుతుందనుకున్నాడు. కుటుంబ పరువు మర్యాదలు పోతాయనుకున్నాడు. దుఃఖిస్తూనే నిద్రపోయాడు. నిద్రలేనిది నందిగుప్తునికే. చెట్టు చేత మాట్లాడించాలి. సాక్ష్యం ఇప్పించాలి. ఇప్పించకపోతే తన తల ఎగిరిపోతుంది. రాజు ఆగ్రహించి ఎంతటి శిక్షకైనా వెనుకాడడు. ఇప్పుడెలా అనుకున్నాడు. ముసలి తండ్రి గుర్తొచ్చాడప్పుడు. పనికిరాడని, ముసలివాడని పట్టించుకోక అతన్ని ఓ మూల గదిలో ఉంచాడు. ఇప్పుడతనితో అవసరం పడిందనుకున్నాడు. పరుగుదీశాడతని దగ్గరికి. అయ్యా, నాకో సాయం చెయ్యాలి. చెప్పు. ధనం మూలమిదం జగత్ అన్నారు. అంటే ఈ జగానికంతటికీ డబ్బే మూలం అని అర్థం. అవునా? అలాగే డబ్బుకి లోకం దాసోహం అన్నారు. అంటే డబ్బున్న వాడి మాటే చెల్లుతుంది. అందుకని డబ్బు సంపాదించాలి. ఈ డబ్బు ఎలాగైనా సంపాదించాలి. దొంగతనం, దోపిడీలు చేసైనా సంపాదనే ధ్యేయంగా బతకాలి. అక్రమంగా సంపాదించడం పాపం, తప్పన్నా సరే సంపాదించి తీరాల్సిందే. కావాలంటే అదే డబ్బుతో పాపాల్ని ప్రక్షాళన చేసుకోవచ్చు. తప్పుని ఒప్పు చెయ్యొచ్చు. ఏవంటావు? అడిగాడు నందిగుప్తుడు. అసలు సంగతి చెప్పు. తండ్రి తలకొట్టుకున్నాడు. ఆ మధ్య అవంతినగరానికి వెళ్ళి నేను సుదర్శనుడు బాగానే డబ్బు సంపాదించాం. ఆ డబ్బంతా లంకె బిందెల్లో పెట్టి ఊరవతల మర్రిచెట్టు కింద దాచాం. ఎందుకు దాచామన్నది తర్వాత చెబుతాను. అయితే దాచిన ఆ సొమ్ముని సుదర్శనుడికి తెలియకుండా నేనే దొంగిలించాను. మనింట్లోనే ఆ డబ్బంతా ఉంది. కాని సుదర్శనుడే దొంగిలించాడని రాజుగారికి ఫిర్యాదు చేశాను. సాక్ష్యం కావాలన్నారు రాజుగారు. ఏం చెప్పాలో తెలీక మర్రిచెట్టే సాక్ష్యం చెబుతుందని అన్నాను. నేను మంచివాణ్ణి కాబట్టి నా సత్యగుణానికి ముచ్చటపడి మర్రిచెట్టు మాట్లాడుతుందని అన్నాను. ఇప్పుడు ఆ చెట్టు మాట్లాడాలి. ఎలా మాట్లాడుతుంది? అడిగాడు తండ్రి. చెట్టుకి నోరెక్కడిదిరా అన్నాడు. దానికి లేదు, నీకుందిగా, నువ్వు మాట్లాడు అన్నాడు నందిగుప్తుడు. నేనా? ఆశ్చర్యపోయాడు తండ్రి. నువ్వే మాట్లాడాలి. తెల్లారకుండానే నువ్వు వెళ్ళి ఊరవతల మర్రిచెట్టు తొర్రలో దాక్కో. రాజుగారు వచ్చినప్పుడు వారడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. నీ సమాధానాలన్నీ నన్ను కాపాడేలా ఉండాలి అన్నాడు నందిగుప్తుడు. నోరెళ్లబెట్టాడు తండ్రి. అనుకున్నట్టుగా అంతా సవ్యంగా జరిగితే దొంగతనం చేసినా, దొంగనైనా నేను ధర్మాత్ముణ్ణి, సత్యసంధుణ్ణి. అప్పుడు నేనంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. పాపం సుదర్శనుడు. దొంగ కాకపోయినా దొంగవుతాడు, శిక్షింపబడతాడు. నాక్కావాల్సింది అదే అన్నాడు నందిగుప్తుడు. తప్పురా అన్నాడు తండ్రి. చెడపకురా, చెడేవు అన్నారు. నాకెందుకో నువ్వే ప్రమాదంలో పడతావనిపిస్తోంది అన్నాడు. మళ్ళీ నువ్వెప్పుడూ ఇంతే. ఏనాడు నన్ను పొగిడావు కనుక. నీ ఆలోచనలు నీవి, నా ఆలోచనలు నావి. నాకు నీకు పొత్తు కుదరదు. చెప్పక ఓ పని చెప్పాను. చెయ్యి, పద అన్నాడు నందిగుప్తుడు. వద్దురా అన్నాడు తండ్రి. నోర్మూయి, పద అన్నాడు నందిగుప్తుడు. రానని మొండికేసిన తండ్రిని భుజాల మీదికి ఎత్తుకుని రాత్రికి రాత్రే ఊరి చివరకు చేరుకున్నాడు. మర్రిచెట్టు తొర్రలో తండ్రిని ఉంచాడు. తొర్రలో తండ్రి చొరడం కష్టంగా ఉంటే బలవంతాన లోపలికి తోశాడు. నొప్పిరా అని తండ్రి అంటున్నా పట్టించుకోలేదు. బయటికి వస్తేనే గాని కనిపించడు తండ్రి. తనంతట తను రావాలి తప్ప తొర్రలో ఎవరూ ఉన్నారు, వెలుపలికి తీద్దామనే ఆలోచనే రాదెవరికి. చీమలు పురుగులు తొర్రని అంటిపెట్టుకుని వేలు లక్షలు ఉన్నాయి. తెల్లగా తెల్లారింది. మంత్రి సామంతులు, సేవకులతో రాజు మర్రిచెట్టు దగ్గరికి చేరుకున్నాడు. ఊరి జనం కూడా వింత చూసేందుకు ఎగబడ్డారు. గుంపులు గుంపులుగా పోగయ్యారు. బాధగా సుదర్శనగుప్తుడు రాజు ముందు వంగి నిల్చుని ఉంటే ధైర్యంగా బోరవిరుచుకుని నిలబడి ఉన్నాడు నందిగుప్తుడు. అతనికి ఎలాంటి భయం లేదప్పుడు. అనుకున్నది జరిగి తీరుతుందన్న నమ్మకంలో ఉన్నాడు. పాయింట్. ఆ నమ్మకంతోనే ఇలా అన్నాడు. అడగండి మహారాజా. చెట్టుని సాక్ష్యం చెప్పమనండి. ముందు జరిగిందంతా చెట్టుకి వివరించండి ఆజ్ఞాపించాడు మహారాజు. అక్కర్లేదు మహారాజా, టూకీగా చెబితే చాలు అన్నాడు నందిగుప్తుడు. జరిగిందంతా టూకీగా చెప్పాడు చెట్టుకి. ఇప్పుడు అడగండి మహారాజా అన్నాడు. ఈ ఇద్దరు మిత్రులు ఇక్కడ. నీ కింద దాచి పెట్టిన డబ్బు ఏమైంది? ఎవరు దొంగిలించారు? నిజం చెప్పు చెట్టుని అడిగాడు మహారాజు. గాలికి ఆకులు గలగలలాడేయే కాని సమాధానం లేదు. చెట్టుతల్లి నిజం చెప్పు రెట్టించాడు మహారాజు.
అయినా సమాధానం లేదు. కోపం వచ్చింది. లేకపోతే అని బెదిరించాడు. దాంతో అప్పుడు చెట్టుతొర్రలో దాగుని ఉన్న నందిగుప్తుని ముసలి తండ్రి ఇలా పలికాడు. ఆ డబ్బంతా సుదర్శనుడు దోచుకుని పోయాడు. ఓ అర్ధరాత్రి వచ్చి పట్టుకుని పోయాడు. వినవచ్చిన ఆ మాటకి మంత్రి సామంతులు, సేవకులతో సహా మహారాజు ఆశ్చర్యపోయాడు. చెట్టే మాట్లాడిందని వింతపడ్డారు. సుదర్శనుడు నమ్మలేకపోయాడు. తప్పుని తన మీద నెడుతూన్న చెట్టుని సంశయంగా అనుమానంగా చూశాడు. మోసం మహారాజా! చెట్టేమిటి? సాక్ష్యం చెప్పడం ఏమిటి? నమ్మకండి మహారాజా! ఈ సాక్ష్యాన్ని నమ్మకండి! గొల్లుమన్నాడు సుదర్శనుడు. చెట్టు సాక్ష్యం చెప్పింది. అంతా విన్నాం కూడా. విన్నదాన్ని నమ్మవద్దంటావేమిటి? అది అబద్ధం మహారాజా! మీరు అనుమతి ఇస్తే ఈ సాక్ష్యం బండారం బయటపెడతాను. చేతులు జోడించాడు సుదర్శనుడు. ఏం బయటపెడతావు? ఏముందని బయటపెడతావు? చెట్టు సాక్ష్యం చెప్పింది. నీకు శిక్ష తప్పదు అన్నాడు నందిగుప్తుడు. అవును, తప్పదు అన్నారు మంత్రి సామంతులు. మహారాజా! రాజుగారి కాళ్ల మీద పడ్డాడు సుదర్శనుడు. నాకో అవకాశం ఇవ్వండి. ఈ చెట్టు సంగతి చెబుతాను. నాకెందుకో ఇదంతా నాటకం అనిపిస్తోంది అన్నాడు. సరే, తేల్చుకో అన్నాడు మహారాజు. అన్నదే ఆలస్యం. సుదర్శనుడు చకాచకా చెట్టెక్కాడు. ప్రతి కొమ్మని, ముడని నిశితంగా పరిశీలించాడు. ఎక్కడా ఏమీ కనిపించలేదు. చేయని తప్పుకి శిక్ష తప్పదనిపించింది. బాధగా చెట్టు దిగాడు. చిన్న ఆశ. చెట్టు వెనగ్గా నడిచాడు. తొర్ర కనిపించిందక్కడ. చీమలు పురుగులు తొర్రని అంటిపెట్టుకుని తిరుగుతున్నాయి. ఎవరూ ఉండే అవకాశం లేదు. ఉంటే అనుకున్నాడు. తొర్రలో చేయి పెట్టి వెతికాడు. చేతి మీద చీమలు కుడుతున్నా, పురుగులు పాకుతున్నా పట్టించుకోలేదు. ఇంకా లోపలికి జొనిపి చేత్తో వెతుకుతూంటే ఎవరిదో శరీరం తగిలింది. అంతే, గట్టిగా కేకేశాడిలా. రా, బయటికి రా, లేకపోతే రాజుగారి సైన్యం శూలాలకి బలైపోతావు. మహాప్రభో అంటూ రాలేక తొర్రలోంచి తొంగి చూస్తోంటే నందిగుప్తుడి ముసలి తండ్రిని సేవకులే గట్టిగా బయటికి లాగారు. తొర్రలో ఊపిరి ఆడక, చీమలు కుట్టి చంపడంతో సగం చచ్చిన ఆ తండ్రి అందరి ముందూ దోషిలా నిలబడలేక ఆ బాధతో పూర్తిగా ప్రాణాలు కోల్పోయాడు. నాన్నా అంటూ నందిగుప్తుడు తండ్రి శవంమీద పడి రోదించసాగాడు. నిజం నిలకడ మీద తేలింది. సుదర్శనుడి తప్పు లేదని తేలిపోయింది. తప్పంతా నందిగుప్తుడిదేనని రుజువైంది. దాంతో దాచిపెట్టిన ఇద్దరి ధనాన్ని సుదరసనుడికే ఇప్పించి, చేసిన తప్పునకు శిక్షగా నందిగుప్తుణ్ణి ఉరి తీశారు. కథ ముగించాడు కరటకుడు. దమనకుడు పన్నెత్తి మాట్లాడలేదు. కరటకుడు ఇంకా ఏం చెబుతాడోనని చూస్తున్నాడు. ఇప్పుడీ పింగళ సంజీవకుల పోరుకి నువ్వొక్కడివే కాదు, నేను కూడా కారణమే. నువ్వు వారి మధ్య మిత్రభేదం కల్పిస్తానన్నప్పుడే నేను నిన్ను వారించి ఉండాల్సింది. ఆ పని చెయ్యలేకపోయాను అన్నాడు కరటకుడు. తలొంచుకున్నాడు దమనకుడు. పాపం, సంజీవకుడు నీకు ఏ అపకారం చేశాడని పింగళకుడికి బలి పెట్టావు? తప్పు, అన్యాయానికి పాల్పడ్డావు. నీ కూడా ఉండి నేను ఈ పాపంలో పాలు పంచుకున్నాను. చేసిన పాపం ఊరకనే పోదు, తిప్పి కొడుతుంది. Thanks for watching. Please subscribe.